This conference will now be recorded. So good evening everyone. So before starting, first let me tell you the process what we're trying to follow. Okay. So actually మీరందరూ వచ్చింది ఏంటంటే పెగా కైండ్ ఆఫ్ పెగా ట్రైనింగ్ కోసం. ఓకే, సో మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వాట్ ఈస్ ద ప్రాసెస్ అనేది జస్ట్ ఒక 5 to 10 minutes చెప్తాను. సో బేస్డ్ ఆన్ దట్ సో డెమో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే ఫైన్. సో మన ఇన్స్టిట్యూట్లో విల్ బీ హ్యావింగ్ 2 types ఆఫ్ పెగా ప్రోగ్రామ్స్. సో దట్ ఈస్ లైక్ పెగా బేసిక్ ప్రోగ్రామ్ and the next one is like Pega Mastery Program. Okay, so Pega Basic Program ante so people who are with zero knowledge, అసలు మీకు పెగా అంటే ఏంటో తెలియదు, సో ఆ లెవెల్ అన్నమాట. అండ్ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ట్రైన్డ్. సో పెగాలో ఆల్రెడీ ట్రైన్డ్ మేబీ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఆర్ మేబీ సమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ మేబీ ఎస్టర్డే ఆర్ 2 days బ్యాకే స్టార్ట్ అయింది. అండ్ యూ పీపుల్ కేమ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ కన్సిడరింగ్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ పెగా, అక్కడి నుంచే స్టార్ట్ అవుతూ వస్తుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ బేసిక్ టైమింగ్స్ ఏంటంటే 7 p.m. to 8 p.m. అండ్ దట్ ఈస్ లైక్ మండే టు ఫ్రైడే, డైలీ 1 hour. అండ్ సాటర్డేస్ సమ్ టైమ్స్ ఉంటుంది. సో ఎవ్రీ సాటర్డే ప్రామిస్ చేయట్లేదు. సో సండే కంప్లీట్లీ క్లోజ్డ్. సో సమ్ సాటర్డేస్ బేస్డ్ ఆన్ మేబీ లైక్ ఎక్కడైనా ఓవర్లాప్ అవుతున్నామా అకార్డింగ్ టు దట్. సో సమ్ సాటర్డేస్ కూడా క్లాసెస్ ఉంటాయి. Okay, and whole duration for this will be like 100+ hours. So I cannot say everything in terms of weeks or months. It will be 100+ hours, which might be close to 3.5 months. Sometimes more could avach, 4 months could avach. So depends upon the number of hours duration here. And in this program, completely from zero. సో అసలు మీకు పెగా అంటే ఏంటో తెలియదు, సో ఇన్స్టలేషన్ ఎలా చేయాలో తెలియదు, ఆర్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ లేదు అన్న పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, so this is like 0 to advanced level is what we'll cover, and we'll train you completely to CSA and CSSA level. What is CSA, what is CSSA అనేది by this class and మీకు అర్థమవుతుంది. So level 1, level 2 in Pega what we'll completely cover. So with this kind of training you can 100% go like 3+ years of experience. So you people might be having experience on different streams. So maybe if you wanted to project that experience into Pega, so this can be helpful for you. Okay, and this is kind of daily program. And for this ఈ particular basic program లో we will be giving you so daily class related. Each and every class జరుగుతుంది కదా, after each and every class you will be getting daily class recording. Okay, maybe your class sometimes miss aina or maybe continue in between stop aina whatever particular day ki each and every class తర్వాత మీకు ఇమీడియట్ గా క్లాస్ రికార్డింగ్ వచ్చేస్తుంది. అండ్ ఆ క్లాస్ రికార్డింగ్ అనేది సో ఒక మొబైల్ యాప్ ఉంటుంది, చంద్ర ట్రైనింగ్స్ అని ఒక మొబైల్ యాప్ ఉంటుంది. ఆ మొబైల్ యాప్లోనే మీకు ప్లే అవుతాయి. సో ల్యాప్టాప్లో ఇక్కడ మీకు యాక్సెస్ ఉండదు, ఓన్లీ ఇన్ మొబైల్ యాప్. అండ్ ఆ రికార్డింగ్స్ యాక్సెస్ కూడా మీకు day 1 మేబీ టుడే కదా మీకు కోర్స్ స్టార్ట్ అయ్యేది. సో మేబీ 4 months వరకు మీకు ట్రైనింగ్ ఉంది అనుకోండి. ఆఫ్టర్ 4 months కోర్స్ ఎండ్ తర్వాత ఇంకొక 4 months వరకు యాక్సెస్ ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ ఫ్రమ్ టుడే 8 months వరకు యాక్సెస్ ఉంటుంది. మేబీ ఇన్ బిట్వీన్ కోర్స్ కొంచెం 4 months 4.5 months వరస్ట్ కేసు చెప్తున్నాను. సో డే ఎండ్ నుంచి మీకు 4 months యాక్సెస్ ఉంటుంది. గెటింగ్ మై పాయింట్. ఈవెన్ ఆఫ్టర్ దట్ మేబీ సమ్ సర్టన్ కండిషన్స్ వైస్ అయితే సో మీ వైపు వ్యాలిడ్ రీజన్స్ ఉంటే విల్ ట్రై టు ఎక్స్టెండ్. దట్ డిపెండ్స్ అపాన్ దట్ రీజన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. So you'll be getting access till 4 months after course end, అంటే close to 8 months అనుకోండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ తర్వాత మీకు డైలీ క్లాస్ రికార్డింగ్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ డైలీ క్లాస్ డాక్యుమెంట్స్ వస్తాయి. సో మేబీ టుడేస్ క్లాస్లో మేబీ సమ్ డిస్కషన్ జరిగితే సో దానికి రిలేటెడ్గా థియరిటికల్ డాక్యుమెంట్ అండ్ ప్రాక్టికల్ డాక్యుమెంట్ దట్ విల్ గెట్ ఓవర్ ఈమెయిల్. ఓకే, సో దట్ యూ కెన్ డౌన్లోడ్ ఆల్సో, నాట్ ఏ ప్రాబ్లమ్. సో డైలీ క్లాస్ డాక్యుమెంట్స్. And along with this you will be getting daily class assignments also. So today ఒక పర్టికులర్ టాపిక్ జరిగితే సో ఫర్ దట్ ఎక్స్ట్రా అసైన్మెంట్స్ కూడా ఇస్తాం. సో మినిమం 2 to 3 అసైన్మెంట్స్ పర్ డే వస్తాయి. సో యాజ్ ఏ హోల్ మీకు ఆల్మోస్ట్ లైక్ 150+ అసైన్మెంట్స్ కూడా ఉంటాయి, 150+ అసైన్మెంట్స్. అండ్ ఆల్ ఆర్ లైక్ 100% రియల్ టైమ్. అండ్ additionally you will be under like mock interviews. So we'll take mock interviews once in 2 weeks.
మేబీ టుడే క్లాస్ స్టార్ట్ అవుతుంది, సో నెక్స్ట్ సాటర్డే కాకుండా ఆ నెక్స్ట్ సాటర్డే వన్స్ ఇన్ 2 weeks విల్ టేక్ మాక్ ఇంటర్వ్యూస్ ఆల్సో. సో మేబీ టు వాట్ ఎక్స్టెంట్ యూ హ్యావ్ లెర్న్డ్, ఓకే, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, సో ఇవన్నీ అట్ దట్ కైండ్ ఆఫ్ టైం విల్ కమ్ టు నో. ఓకే, అండ్ విల్ బి హెల్పింగ్ యూ విత్ 3 real-time ప్రాజెక్ట్స్. సో ఈ బేసిక్ ప్రోగ్రామ్లోనే విల్ బి మేకింగ్ యూ అండర్స్టాండ్ 3 real-time ప్రాజెక్ట్స్, అవుట్ ఆఫ్ విచ్ వన్ ప్రాజెక్ట్ ఈస్ వాట్ విల్ డూ కంప్లీట్లీ ఇన్ అవర్ క్లాస్. సో టుమారో నుంచి యాక్చువల్గా సో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాము విచ్ ఎలోన్ విల్ టేక్ లైక్ 4 months. సో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ క్లాస్లో మనమే చేస్తాము అండ్ 2 projects మీకు ఇస్తాను. సో దట్ హ్యాస్ టు బి డన్ ప్యారలల్. సో 3 projects ఎట్ ఎ స్ట్రెచ్ కంప్లీట్ అయిపోవాల్సిందే. ఓకే, అండర్స్టాండింగ్ ఎవరి వన్. సో 3 projects ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డైలీ క్లాస్ అసైన్మెంట్స్ అండ్ క్లాస్ డాక్యుమెంట్స్, రికార్డింగ్స్ యాక్సెస్ ఫర్ 8 months కంప్లీట్లీ. అండ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్ దిస్ పర్టికులర్ బేసిక్ ప్రోగ్రామ్ హూ ఎవర్ ఈస్ పర్ఫార్మింగ్ వెల్ అంటే ఆల్ ద అసైన్మెంట్ షుడ్ బి కంప్లీటెడ్. ఒక్కొక్క అసైన్మెంట్కి మీకు 2 weeks వరకు టైం ఉంటుంది. రియల్ టైంలో మీరు ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత మీకు స్ప్రింట్ ఉంటాయి కదా, స్ప్రింట్ ఈచ్ టాస్క్ విల్ బి గివెన్ ఫర్ 10 days. ఓకే, సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ లైక్ ఒక 14 days లాగా. సో ఎవ్రీ టాస్క్ మీకు ఆల్మోస్ట్ లైక్ 2 weeks టైం ఉంటుంది. అండ్ ఈ 150 అసైన్మెంట్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో అండ్ మాక్ ఇంటర్వ్యూస్ వన్స్ ఇన్ 2 weeks ఎవరైతే ఇస్తారో అండ్ మేబీ ఈ 3 projects ఎనీవే క్లాస్లో ఒకటి అయిపోతుంది. సో ఎక్స్ట్రాగా 2 projects ఎవరైతే చేస్తారో ఫర్ దెమ్ దిస్ పిఎంపి ప్రోగ్రామ్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. Okay, completely free. So I'll explain about this PMP program also, mastery program also. So criteria ఏంటంటే so whoever is completely dedicated to this course. Okay, so in terms of daily class assignments and maybe mock interviews and real time projects ఎవరైతే చేస్తారో this mastery program is 100% free for them. సో అంతేగాని మీరు ఇదేమి ప్రిపేర్ అవ్వకుండా స్ట్రైట్ అవే ఐ వాంట్ మాస్టరీ ప్రోగ్రామ్ ఫర్ ఫ్రీ అంటే ఇట్స్ నాట్ అలౌడ్. ఓకే, సో కొంతమంది ఏం చేస్తారంటే ఇవేమి చదవకుండా ఆఫ్టర్ 3 months ఆర్ ఈవెన్ నెక్స్ట్ ఇయర్ 2 years తర్వాత వచ్చి సో ఐ లెర్న్ పెగా కంప్లీట్లీ, ఐ వాంట్ మాస్టరీ ప్రోగ్రామ్ అంటే సో దే హ్యావ్ టు పే ఫర్ దిస్. అండర్స్టాండింగ్. సో మీకు 8 months టైం ఉంటుంది డే 1 నుంచి. సో యు ఆర్ సపోజ్ టు కంప్లీట్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ అసైన్మెంట్స్ వైజ్ అయితే 150 కంప్లీట్ చేయాలి. ఒక్కొక్క అసైన్మెంట్ మీకు 2 weeks టైం ఉంటుంది. సో అసైన్మెంట్ డెడ్ లైన్ క్రాస్ అయిన తర్వాత సబ్మిట్ చేద్దామన్నా కూడా ఉంటుంది. అండర్స్టాండింగ్. సో ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వాలి, మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, ఇవన్నీ ఇస్తే దిస్ మాస్టరీ ప్రోగ్రామ్ ఈస్ ఫ్రీ విచ్ ఈస్ వర్త్ ఆఫ్ 25,000 rupees. ఓకే, ఫైన్. అండ్ కమింగ్ టు దిస్ వన్ మాస్టరీ ప్రోగ్రామ్, సో హూ ఎవర్ ఈస్ ట్రైన్డ్ మేబీ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఆర్ మేబీ అదర్ ఇన్స్టిట్యూట్స్, సో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. అండ్ ఫర్ దిస్ దేర్ విల్ నాట్ బి మాక్ ఇంటర్వ్యూ. సో మాక్ ఇంటర్వ్యూ ఏమీ అవసరం లేదు, స్ట్రైట్ అవే వాళ్ళు పెగాలో ట్రైన్ అయితే దే కెన్ కమ్ హియర్ అండ్ వీ విల్ బీ హెల్పింగ్ దమ్ విత్ 400+ రియల్ టైమ్ యూజర్ స్టోరీస్. సో ఒక యూజర్ స్టోరీ కంప్లీట్గా అనలైజ్ చేయించి వాళ్ళతోనే వర్క్ చేయిస్తూ ఉంటాం. కంప్లీట్లీ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ దిస్ ఈస్ ఆఫ్లైన్ అండ్ దిస్ వన్ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ రెండు ఉంటుంది. ఇది ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. మేబీ మీరు ఫ్యూ డేస్ ఆన్లైన్ వచ్చి ఫ్యూ డేస్ ఆఫ్లైన్ వస్తానన్నా, ఇన్ బిట్వీన్ స్వాప్ అవుతానన్నా కూడా నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్లైన్ బికాస్ ఈ మాస్టరీ ప్రోగ్రామ్ అనేది సో చాలా చాలా కేర్ఫుల్గా స్టూడెంట్స్ చేయించాలి. అది ఆన్లైన్లో మీరు ఎక్కడైనా స్ట్రక్ అయితే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు మేనేజ్. మీకు ఎక్కడైనా స్ట్రక్ అయ్యారనుకోండి, సో మీరు స్క్రీన్ షేర్ చేయడం ఇదంతా పాసిబుల్ కాదు. సో ఫర్ 2 months ఇది ఒక 2 months ఉంటుంది. అండ్ దట్ టు ఇందులో మనకి వీకెండ్ బ్యాచెస్ అండ్ డైలీ బ్యాచెస్ ఉంటాయి. సో చాలామంది ఏం చేస్తున్నారంటే వీకెండ్ బ్యాచెస్ కోసం చెన్నై నుంచి ఆర్ బెంగళూరు నుంచి సో అప్ అండ్ డౌన్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఓకే, సో జస్ట్ 1 day ప్రోగ్రామే కాబట్టి వీక్లో సో వచ్చి అలా మేనేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇఫ్ యూ కెన్ మేనేజ్ ఫర్ అట్లీస్ట్ 3 months హియర్, సో 3 months ఇక్కడ మీరు స్ట్రాంగ్గా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా మాస్టరీ ప్రోగ్రామ్తో కూడా పని ఉండదు. ఎనీవే విల్ గివ్ ఇట్ ఫర్ ఫ్రీ, బట్ మీకు దాంతో కూడా అవసరం ఉండదు. అండ్ ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు మేబీ ఇంకొంచెం కాన్ఫిడెన్స్ కనుక తక్కువ అనిపిస్తే దే కెన్ జాయిన్ ఫ్రీ హియర్. సో ఎక్స్పర్ట్ ఐ మీన్ లైక్ బాగా పర్ఫామ్ చేసేవాళ్ళు దే కెన్ కమ్ ఫర్ ఫ్రీ హియర్. అండ్ ఎక్స్ట్రాగా ఒక 2 months కాన్సన్ట్రేట్ చేయండి. సో 100% యూ కెన్ మేనేజ్ లైక్ 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేబీ మీ కెరియర్లో గ్యాప్ ఉన్నా, మీరు కరెంట్లీ నాన్ స్ట్రీమ్స్లో వర్క్ చేస్తున్నా, యూ కెన్ సర్వైవ్ దేర్, యూ కెన్ మేనేజ్ ద థింగ్స్ దేర్.
So this is what happening. Understood? Okay, so this is all about basic program for you. So andariki ardhamainda? So again I'm saying, so you are supposed to complete all the assignments, 150 assignments within due date, and you have to give mock interviews once in 2 weeks, and you have to complete 3 real-time projects. So this is the criteria to come to this one for free. లేకపోతే ఇక్కడ మీరు పే చేసి రావాల్సి వస్తుంది. అండర్స్టూడ్? ఆన్లైన్ ఎవరైనా ఫాలో అవుతున్నారా? జస్ట్ రెస్పాండ్. క్లియర్ రైట్? Yes, sir. Yeah, yeah. Okay. Now let's start what Pega is. Okay. సో మీలో చాలా మందికి ఐటీ ఎక్స్పీరియన్స్ లేదు అనేది థాట్తోనే ఆలోచించేద్దాం. సో బై ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లాస్, సో యుల్ కమ్ టు నో వాట్ ఈస్ పెగా. అసలు పెగా అంటే ఏంటి, శాలరీస్ ఎలా ఉంటాయి, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, మేబీ మీరు ఇప్పుడు డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉంటే సో అది లీవ్ చేసి పెగాకి రావటం అనేది కరెక్టా కాదా, సో హౌ విల్ బి ద లైఫ్ ఇన్ పెగా, అండ్ ఆపర్చునిటీస్ ఇండియాలో ఎలా ఉంటాయి, మేబీ ఆన్ షోర్లో ఎలా ఉంటాయి, అండ్ మేబీ మీ కెరియర్లో లాంగ్ గ్యాప్ ఉంటే సో పెగాకి రావచ్చా లేదా. సో ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి మీ మైండ్లో, అవునా. సో లెట్స్ ట్రై టు కంప్లీట్ ఆర్ లెట్స్ ట్రై టు సార్ట్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ బై ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. సో ద వెరీ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ పెగా, అసలు పెగా అంటే ఏంటి. ఓకే, సో సింపుల్ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ పెగా ఈజ్ యూస్డ్ ఫర్ డెవలపింగ్ అప్లికేషన్స్. వెరీ సింపుల్ స్ట్రైట్ అవే ఆన్సర్ ఏంటంటే పెగా ఈజ్ యూస్డ్ ఫర్ డెవలపింగ్ వెబ్ అప్లికేషన్స్. సో జనరల్గా వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది నథింగ్ న్యూ ఫర్ అస్. సో ఫ్రమ్ పాస్ట్ 20-30 ఇయర్స్ ని చెక్ చేస్తే అప్లికేషన్స్ ఉన్నాయి కదా ఇంటర్నెట్లో, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్, సపోజ్ మీరు ఫ్లిప్కార్టే తీసుకోండి ఆర్ అమెజాన్ తీసుకోండి, వాట్ ఎవర్, ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్కి సో ఒక ఫ్రంట్ ఎండ్ పేజ్ ఉంటుంది, ఒక హోమ్ పేజ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఫ్రంట్ ఎండ్ పేజ్ ఉంటుంది. ఆ ఫ్రంట్ ఎండ్ పేజ్ డిజైన్ చేయాలంటే ఎక్కడైనా మీకు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అనే టెక్నాలజీస్ ఉంటాయి, సమ్ స్క్రిప్టింగ్. ఓకే, సో ఫ్లిప్కార్ట్ హోమ్ పేజ్ అయినా, అమెజాన్ హోమ్ పేజ్ అయినా, మేబీ ఐఆర్సిటిసి హోమ్ పేజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ ఫర్ ఎనీ అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ కావాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ టెక్నాలజీస్, నో డౌట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ అప్లికేషన్కి దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్ ఎండ్ ఆల్సో, సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్ ఎండ్. మేబీ ఫ్లిప్కార్ట్ వాళ్ళంతా బ్యాక్ ఎండ్ జావా యూస్ చేస్తున్నారు అనుకోండి, అండ్ అమెజాన్ బ్యాక్ ఎండ్ మొత్తం పైథాన్ అనుకుందాం, అండ్ మేబీ అదర్ అప్లికేషన్ వాళ్ళు సంథింగ్ బ్యాక్ ఎండ్ అనుకోండి. సో ఫర్ ఎవ్రీ వెబ్ అప్లికేషన్ 100% 3 లేయర్స్ ఉండాల్సిందే. సో ఫ్రంట్ ఎండ్ లేయర్, బ్యాక్ ఎండ్ లేయర్ ఆర్ బిజినెస్ లాజిక్ లేయర్, అండ్ డేటాబేస్ లేయర్. ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత దేర్ షుడ్ బి స్టోరేజ్ ఫర్ దట్, రైట్. సో అంటే డేటాబేస్ కూడా ఉండాల్సిందే. సో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటే సో జనరల్గా ఎక్కడైనా హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్క్రిప్టింగ్ ఉంటుంది, జావా స్క్రిప్ట్, జేక్వైరీ, బ్యాక్బోన్, నోడ్ జేఎస్, రియాక్ట్ జేఎస్, ఇలా. సో మీరు ఏ వెబ్ అప్లికేషన్ అయినా ప్రిపేర్ చేయండి, 100% ఫ్రంట్ ఎండ్ మాత్రం ఇదే, 100% ఫ్రంట్ ఎండ్ మాత్రం ఇదే. సో కొన్ని యూనివర్సల్ టెక్నాలజీస్ ఉంటాయి. సపోజ్ ఫ్లిప్కార్ట్కి బ్యాక్ ఎండ్ వచ్చేసి జావాతో బిల్డ్ అయింది అనుకోండి, అమెజాన్ మేబీ .NET అనుకుందాం, ఆర్ ఐఆర్సిటిసి వెబ్సైట్ సంథింగ్ లైక్ పైథాన్ అనుకోండి. సో ఫర్ ఎవ్రీ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఫ్రంట్ ఎండ్ ఉంటుంది కదా. సో దీనికి ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, దీనికి ఫ్రంట్ ఎండ్, దీనికి ఫ్రంట్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ ఎక్కడైనా మీకు కావాల్సింది హెచ్టిఎంఎల్ఏ, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది, అండ్ సిఎస్ఎస్. ఓకే, సో దిస్ హెచ్టిఎంఎల్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ లాంగ్వేజ్. సో ఏ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ కన్నా అర్థమవుతుంది కదా. అలాంటివి కొన్ని ఎక్స్ఎంఎల్, జేసాన్, ఇలా కొన్ని ఉంటాయి. ఓకే, ఫైన్. So coming back to our discussion here, so Pega is used for developing web application, and every web application should have front end layer, maybe back end layer or database layer. Back end layer lo general ga em use chestamu, maybe Java. So back end lo maybe Java, Python, .NET ఇలా ఉంటాయి. అండ్ డేటాబేస్ వైజ్ చూస్తే మేబీ ఒరాకిల్ డిబి, MySQL, DB2 ఇలా కొన్ని ఉంటాయి. ఓకే, ఫైన్. So if you wanted to design one web application with Pega,
సపోజ్ ఇప్పుడు పెగాతో కాకుండా అయితే ఫ్రంట్ ఎండ్ లేయర్ మొత్తం మనమే చేయాలి, బ్యాక్ ఎండ్ డిజైన్ మనమే చేయాలి, జావా కోడింగ్ రాసుకోవాలి, అండ్ ఎస్క్యూఎల్ క్వైరీస్ పార్ట్ కూడా మనమే చేసుకోవాలి. బట్ అలా కాకుండా ఇఫ్ ఐ వాంటెడ్ టు డిజైన్ దట్ అప్లికేషన్ విత్ పెగా, సో ఆల్ ద టెక్నాలజీస్ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ దోస్ ఆర్ ఆటోమేటెడ్. సో పెగాలో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ మొత్తం ఆటోమేట్ అయిపోయాయి. సో ఈ నీ నాట్ రైట్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఆల్సో. అండ్ బ్యాక్ ఎండ్ మొత్తం, పెగాలో బ్యాక్ ఎండ్ మొత్తం జావా ఉంటుంది, దట్ ఈస్ కంప్లీట్లీ ఆటోమేటెడ్. And even SQL queries are completely automated. So ante Pega is used for designing web application without one line of coding. Front end coding రాయాల్సిన అవసరం లేదు, ఈవెన్ బ్యాక్ ఎండ్ కోడ్ చేయాల్సిన అవసరం లేదు, డేటాబేస్ పార్ట్ కూడా ఆటోమేటెడ్. దిస్ ఈస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ పెగా, అంతేనా? అదే కదా. సో మీరు ఇంటర్వ్యూస్లో మీకు హెచ్టిఎంఎల్ మీద ఆర్ సిఎస్ఎస్ ఆర్ స్క్రిప్టింగ్ దీని మీద మీకు ఎక్కడ వన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా రాదు. ఆర్ ఈవెన్ దే విల్ నాట్ ఆస్క్ యూ ఎనీథింగ్ ఆన్ దిస్ బ్యాక్ ఎండ్, ఆర్ ఈవెన్ సమ్ టైమ్స్ ఎస్క్యూఎల్ మీద కూడా అడగరు. ఓకే, సో అంటే యూ నీడ్ నాట్ అండర్స్టాండ్ ఎనీ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. సో నాకు జావా రాదు, పైథాన్ రాదు, డాట్ నెట్ రాదు, నాకు కోడింగ్ ఎక్స్పీరియన్స్ లేదు అనుకునే వాళ్ళకి ప్రాబ్లమే లేదుగా, అవునా? సో UI technology is completely automated, backend మొత్తం Java, this is automated, and even database part is also automated. So these three constitute, and finally Pega అనేది ఒక tool build చేశారు. Combination. So all the three layers, front end layer, back end layer, database part layer automate అయింది. Understanding? డేటాబేస్. సో ఎవ్రీ ప్రాజెక్ట్కి డేటాబేస్ ఉంటుంది. డేటాబేస్ కెన్ బి ఒరాకిల్ డిబి, వాళ్ళు యూస్ చేసే ఎన్విరాన్మెంట్ ఒరాకిల్ డిబి అయి ఉండొచ్చు, ఎస్క్యూఎల్ డిబి, MySQL, వాట్ ఎవర్. సో మీరు యూస్ చేసే ప్రాజెక్ట్కి ఏ ఎస్క్యూఎల్ డి ఎన్విరాన్మెంట్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మేబీ బ్యాంక్ ఆఫ్ అమెరికా దే విల్ బి ట్రస్టింగ్ ఓన్లీ ఒరాకిల్ యాజ్ దర్ ఎన్విరాన్మెంట్. So maybe ICICI Bank వాళ్ళు, so they will be trusting only Microsoft SQL as their environment. So a Pega project which is developed, it can be connected to any DB environment. Pega supports that. అర్థమైందా? బట్ మీరు ఎక్కడ SQL క్వైరీ రాయాల్సిన అవసరమే లేదు. So finally Pega is one tool where all the technologies are automated. So to design one web application. So ఇంకా కోడింగ్ అవసరం లేదని అది అర్థమవుతుంది. సో ఇన్ దిస్ పెగా ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయాలి కదా జనరల్గా. సో ఫ్రంట్ ఎండ్కి స్క్రిప్టింగ్ ఆర్ HTML కోడింగ్ రాయకుండా, సో దిస్ ఈజ్ ఆటోమేటెడ్ విత్ సంథింగ్ లైక్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షనాలిటీస్. ఓకే, సో సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి విల్ అచీవ్ దాట్. అండ్ హియర్ ఇట్ ఈస్ ఆటోమేటెడ్ విత్ లేటెస్ట్ మార్కప్ లాంగ్వేజ్ HTML5. HTML5 అనేది లేటెస్ట్. సో పెగా ఈజ్ ఆటోమేటెడ్ విత్ దట్. Okay, and it uses backend Java methods. Okay, fine. Suppose if I wanted to design one web page like this. Suppose today మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. ఓకే, మీరు కోర్స్ మొత్తం నేర్చుకున్న తర్వాత మేబీ ఒక 3-4 months తర్వాత సో అండ్ సో కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి, సిటిఎస్ కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి. సో ఏమవుతుందంటే మిమ్మల్ని ఒక 10-15 days బెంచ్ మీద ఉంచుతారు, అవునా? సో ఆ బెంచ్ పీరియడ్లో ఏమవుతుందంటే మీకు ఒక క్లయింట్ అసైన్ అవుతారు. మేబీ బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ బ్యాంక్, సమ్ క్లయింట్స్ అసైన్ అయ్యారు అనుకోండి. సో ఈ సిటీ క్లయింట్ వాళ్ళు ఏం చేస్తారంటే పెగా టూల్ని లైసెన్స్ తీసుకుంటారు. గెటింగ్ మై పాయింట్? పెగా టూల్ని లైసెన్స్ తీసుకుంటారు. అండ్ దెన్ మీరు ఇక్కడ సిటిఎస్ ఎంప్లాయ్ లాగా జాయిన్ అయ్యి అండ్ సిటీకి కాంట్రాక్టర్గా వర్క్ చేసి సిటీ వాళ్ళు ఇచ్చే రిక్వైర్మెంట్స్ మొత్తం మనం ఇక్కడ డిజైన్ చేస్తాం. ఓకే, సో వన్ బిజినెస్ అనలిస్ట్ ఫ్రమ్ ద క్లయింట్ సైడ్ మీకు ఒక టాస్క్ ఇచ్చారు, అదేంటంటే డిజైన్ దిస్ లాగిన్ పేజ్ ఆర్ రిజిస్ట్రేషన్ పేజ్ అనుకోండి. గెటింగ్ మై పాయింట్? సో ఈ పేజ్ని డిజైన్ చేయమన్నారు అనుకుందాం. సో ఇన్ దట్ సినారియో మీరు అబ్జర్వ్ చేస్తే సో దేర్ ఈస్ వన్ ఇమేజ్ విచ్ ఈస్ ఆక్యుపైంగ్ 20% టు ద లెఫ్ట్ అనుకోండి. ఓకే, అండ్ మేబీ వన్ వీడియో ప్లేయింగ్ సో జస్ట్ బిలో దట్ అనుకోండి. And after that, so there is something like first name which is occupying 50% of the remaining space, and ikkada ఇది ఇంకొక 50% అనుకోండి. సో ఈ పర్టికులర్ వెబ్ పేజ్ డిజైన్ చేయాలంటే పెగాతో కాకుండా నార్మల్గా అయితే యూ హ్యావ్ టు రైట్ కోడింగ్. సో ఒక ఇమేజ్ ఇంక్లూడ్ చేయాలంటే 1 line ఆఫ్ కోడ్ రాసుకోవాలి, మేబీ ఫర్ 1 వీడియో, మేబీ ఫర్ 1 టెక్స్ట్ ఇన్పుట్, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కోడింగ్ చేస్తాం. బట్ పెగాలో ఎవ్రీథింగ్ డ్రాగ్ అండ్ డ్రాప్. విల్ డ్రాగ్ అండ్ డ్రాప్ వన్ ఇమేజ్,
and how much percentage width it should be. And we'll drag and drop one video and ఇది ఆటోమేటిక్గా ప్లే అవ్వాలా అండ్ ప్లే మ్యూట్లో ప్లే అవ్వాలా సౌండ్ రావాలా సో మేబీ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ లూప్ అవ్వాలా స్టాప్ అవ్వాలా ఈ ఆప్షన్స్ అన్ని స్ట్రైట్ అవే ఉంటాయి ఓకే అండ్ హౌ టు డ్రాగ్ అండ్ డ్రాప్ వన్ టెక్స్ట్ ఫీల్డ్ అండ్ హౌ టు డ్రాగ్ అండ్ డ్రాప్ మేబీ 3 in 1 row ఇక్కడ 2 కనిపిస్తున్నాయా మేబీ ఇక్కడ 3 కనిపిస్తున్నాయా అండ్ ఇక్కడ జస్ట్ సింగిల్ ఒకటే కనిపిస్తుందా ఓకే సో హౌ టు డిజైన్ దిస్ వెబ్ పేజ్ బై డ్రాగ్ అండ్ డ్రాపింగ్ అనేది తెలియాలి అండ్ ఫైనల్లీ డోంట్ థింక్ లైక్ దిస్ డిజైన్ ఈజ్ వెరీ ఈజీ డోంట్ థింక్ దట్ ఇట్స్ ఈజీ సో ఇది మీరు అనుకున్నంత ఈజీ కాదు సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నప్పుడు సో ఇట్ విల్ టేక్ జనరలీ 100% స్పేస్ సపోజ్ ఇది మన హోల్ స్క్రీన్ అనుకుంటే సో ఐ వాంటెడ్ టు డ్రాగ్ అండ్ డ్రాప్ సంథింగ్ లైక్ ఫస్ట్ నేమ్ అంతేనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ టేక్ హోల్ స్పేస్ maybe if you are trying to drag and drop last name even then it will take whole space maybe oka image drag and drop cheste it will take whole space okay so you are supposed to take care of alignments so this should occupy only 50 percentage antena this should occupy 33 percentage maybe this should occupy only 20 percentage so oka web page design cheyadam ante so you have to take care of styles alignments as well as validations validation ante so ikkada first name 123 enter cheyadam correcta first name lo 123 enter cheyadam correcta no right so maybe Aadhaar card number ABC enter cheyadam correcta no so ante after you drag and dropping one text field you have to take care of validations అండ్ దట్ టు ఇది బోల్డ్లో రావాలి అండ్ ఇక్కడ ఒక స్టార్ అనేది రెడ్ కలర్లో ఉండాలి ఆర్ మెరూన్ కలర్లో ఉండాలి అండ్ ఇక్కడ రాంగ్ ఇన్పుట్ ఎంటర్ చేస్తే వచ్చే ఎర్రర్ మెసేజ్ ఈ హైట్లో ఉండాలి ఇంత పిక్సెల్లో ఉండాలి ఇంత బోల్డర్గా ఉండాలి సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎ రిక్వైర్మెంట్ ఓకే సో యూఐ పేజ్ డిజైన్ చేయటం అనేది కూడా మీరు అనుకున్నంత ఈజీ కాదు మీరేమనుకుంటున్నారు జస్ట్ ఒక స్క్రీన్ ఉంటుంది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాము ఈజీయే కదా అనుకుంటున్నారు so it's not that easy but compared to traditional way this is easy okay so pega use cheyakapothe everything coding e cheyali kada danto compare cheste easy tappa this itself easy matram kaadu that's what I'm saying understanding so this will be more interesting as well as more logical also so చాలా చాలా కేర్ఫుల్ గా లాజికల్ గా అనలైజ్ చేస్తూ ఉండాలి ఇదంతా ప్రాక్టీస్ మీద వస్తుంది No. What is that? WordPress. WordPress. Yes, yes. More or less ante. So andi kuda drag and drop laantidi. But ikkada unna functionalities anta. Digital marketing kosam kudu automated designing kosam. No. So so I'll tell you. So competitors దగ్గర వస్తుంది. I'll talk about it. Okay, so online everyone clear so far? So you can respond on chat window at least. Online everyone clear? Follow అవుతున్నారా? Just confirm me. Okay. Fine. So if your requirement is to design one web page, so ఏం చేస్తున్నారు మేబీ ఇమేజెస్ అండ్ రెస్పెక్టివ్ వీడియోస్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నారు అండ్ అలైన్మెంట్స్ వైజ్ యూ ఆర్ టేకింగ్ కేర్ అండ్ వాలిడేషన్ పార్ట్ సో వెబ్ పేజ్ డిజైన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది జనరల్గా సపోజ్ ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ వెళ్తే సో అక్కడ స్టార్టింగ్ ఒక రిజిస్ట్రేషన్ పేజ్ ఉంటుందా సో ఆ పేజ్లో డేటా మొత్తం ఎంటర్ చేసిన తర్వాత సమ్వేర్ సబ్మిట్ బటన్ ఆర్ రిజిస్టర్ బటన్ అనేది ఉంటుంది కదా so you are supposed to include something like register button అనుకోండి so if we click on register button generally what will happen ఒక వెబ్ పేజ్ డిజైన్ చేసిన తర్వాత డేటా ఎంటర్ చేస్తాం if we click on register button generally what will happen so generally two things happens generally so that is like one email will be triggered saying like thank you for registration general common requirement అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ డీటెయిల్స్ మొత్తం వాళ్ళు స్టోర్ చేసుకుంటున్నట్టే కదా సో డేటాబేస్ ఎస్క్యూఎల్ క్వైరీ షుడ్ హ్యాపెన్ రైట్ సో ఈ వెబ్ పేజ్ డిజైన్ చేసిన తర్వాత ఆన్ క్లిక్ ఆఫ్ రిజిస్టర్ బటన్
there might be two backend functionalities, that is email triggering and maybe SQL part. So email triggering ante you have to write lot of Java code generally, but in Pega, as I told you, even backend is also completely automated. Front end అనేది anyway drag and drop చేసి చేస్తాం. Along with that, backend part is also automated. So if you are supposed to send one email, let me show you with one thing here. So maybe if you are supposed to send one email, you'll find with the name like, send email notification. Okay, so ఇది ఎక్స్పాండ్ చేసి చూస్తే మీకు మొత్తం జావా కోడ్ ఉంటుంది. సో జనరల్గా ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలంటే నెససరీ జావా కోడ్ అంతా రెడీమేడ్ ఉంది. యు ఆర్ జస్ట్ సపోజ్ టు అండర్స్టాండ్ కాలింగ్ దిస్ నేమ్ ఆన్ దిస్ బటన్ క్లిక్ అంతే. సో పెగాలో ఎవ్రీ సచ్ బ్యాక్ ఎండ్ ఫంక్షనాలిటీస్ అంటే మేబీ ఈమెయిల్ ట్రిగ్గరింగ్, స్టోరింగ్ డేటా ఇంటూ డేటాబేస్ టేబుల్, ఆర్ ఇంటరాక్టింగ్ విత్ థర్డ్ పార్టీ అప్లికేషన్. ఇప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళి క్రెడిట్ కార్డ్ అడిగితే ఏం చేస్తారు? సో స్ట్రైట్ అవే క్రెడిట్ కార్డ్ కిట్ ఇవ్వరు కదా, దే విల్ ఆస్క్ ఫర్ యువర్ పాన్ కార్డ్ నెంబర్. పాన్ కార్డ్ నెంబర్ బేస్ చేసుకొని వాళ్ళకి సిబిల్ స్కోర్ ఐడియా వస్తుంది. సిబిల్ స్కోర్ అనేది బ్యాంక్ వాళ్ళ డేటా కాదు. సో మేబీ థర్డ్ పార్టీ సిబిల్ డేటా ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నుంచి అని వచ్చేది. సో ఇఫ్ మై రిక్వైర్మెంట్ ఈస్ టు ఇంటరాక్ట్ విత్ థర్డ్ పార్టీ అప్లికేషన్, అదొక బ్యాక్ అండ్ ఫంక్షనాలిటీ. If my requirement is to send an SMS after registration, okay, all these are like backend functionalities. Every such backend functionality మనకి పెగాలో ఆటోమేట్ అయ్యింది, అండ్ ఆ రెస్పెక్ట్ టు జావా కోడ్ మనకి తెలియాల్సిన అవసరం లేదు. ఓకే, నో వన్ విల్ ఆస్క్ యూ టు రైట్ కోడింగ్ ఇన్ రియల్ టైమ్. ఓకే, ఆ రెస్పెక్ట్ టు జావా కోడ్ రిలేటెడ్ గా ఉన్న నేమ్ ఐడెంటిఫై చేస్తే చాలు. గెటింగ్ మై పాయింట్? So on click of this, so you have to call this send email notification, that's it. Automatic గా ఇక్కడ మనం ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడిని ఇక్కడ పారామీటర్ గా పాస్ చేస్తే ఈమెయిల్ ట్రిగ్గర్ అయిపోతుంది, ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, సో మేబీ ఇఫ్ మై సెకండ్ రిక్వైర్మెంట్ ఈస్ టు స్టోర్ డీటెయిల్స్ ఇంటూ డేటాబేస్ టేబుల్. ఓకే, సో జనరల్గా డేటాబేస్ టేబుల్స్కి ఇంటరాక్ట్ అవ్వాలంటే, సో డేటాబేస్తో మీరు ఇంటరాక్ట్ అవ్వాలంటే డేటాబేస్ అండర్స్టాండ్స్ ఓన్లీ ఎస్క్యూఎల్ క్వైరీస్. డేటాబేస్కి అసలు పెగా కానీ జావా .NET ఇవేమీ తెలియవు. డేటాబేస్ అండర్స్టాండ్స్ ఓన్లీ ఎస్క్యూఎల్ క్వైరీస్. సో మేబీ మన ఫ్రంట్ ఎండ్ ఇదంతా జావా ప్రాజెక్ట్ అనుకోండి. సో సబ్మిట్ చేస్తే ఇక్కడి నుంచి ఒక ఎస్క్యూఎల్ క్వైరీ జనరేట్ అవ్వాల్సిందే. సో మేబీ దిస్ ఈజ్ మై .NET ప్రాజెక్ట్, సబ్మిట్ చేస్తే వన్ ఎస్క్యూఎల్ క్వైరీ జనరేట్ అవ్వాల్సిందే. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వీ కెన్ కనెక్ట్ బిట్వీన్ అప్లికేషన్స్ ఆల్సో. సో ఇప్పుడు ఇది ఆర్బీఐ అప్లికేషన్, ఇది వాళ్ళ డేటాబేస్ అయితే, సో మేబీ దిస్ ఈస్ లైక్ యాక్సిస్ బ్యాంక్ అనుకోండి. ఇఫ్ వీ క్లిక్ ఆన్ సబ్మిట్, వీ కెన్ కనెక్ట్ విత్ దేర్ డీబీ ఆల్సో బేస్డ్ ఆన్ దేర్ పర్మిషన్. అవునా? ఎందుకు? ఇట్ అండర్స్టాండ్స్ ఓన్లీ ఎస్క్యూఎల్ క్వైరీస్ కాబట్టి. సో నౌ ఇన్ పెగా ప్రాజెక్ట్స్, ఇఫ్ వీ క్లిక్ ఆన్ సబ్మిట్, ఎస్క్యూఎల్ క్వైరీ కూడా ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోగలుగుతుంది. ఇట్ కెన్ జనరేట్ ఇట్స్ ఓన్ ఎస్క్యూఎల్ క్వైరీ. వాట్ ఈస్ ద టేబుల్ నేమ్ అని ఇస్తే చాలు, ఆటోమేటిక్గా ఇట్ కెన్ జనరేట్ ఇట్స్ ఓన్ ఎస్క్యూఎల్ క్వైరీ. సో ఫ్రంట్ ఎండ్ ఆటోమేట్ అయిపోయింది విత్ డ్రాగ్ అండ్ డ్రాపింగ్. మేబీ బ్యాక్ ఎండ్ అంతా జావా మెథడ్స్తో ఆటోమేట్ అయింది, అండ్ ఈవెన్ ఎస్క్యూఎల్ క్వైరీస్ ఆల్సో. ఓకే, ఫైన్. So far we are understanding Pega is used for developing web applications. Okay, and to be very specific, Pega is used to develop internal applications. Internal application అంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్కి ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ వెళ్ళారు అనుకోండి, మేబీ ఒక ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళారు అనుకోండి. సో అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు. కౌంటర్ 1లో ఒక ఎంప్లాయీ, కౌంటర్ 2లో ఒక ఎంప్లాయీ, కౌంటర్ 3లో, కౌంటర్ 4లో, ఇలా డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. సో ఇప్పుడు ఒక కస్టమర్ లాగా నేను బ్యాంక్ వెళ్ళి ఇఫ్ ఐ వాంట్ లైక్ క్రెడిట్ కార్డ్ అన్నాం అనుకోండి, సో గో టు కౌంటర్ నెంబర్ 3 అంటారు. మేబీ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ వన్ అకౌంట్ అంటే గో టు కౌంటర్ 4 అంటారు. సో ఏం చేస్తున్నారు ఇక్కడ? సో డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, అండ్ ఎవ్రీ ఎంప్లాయీ ఈజ్ యూజింగ్ డిఫరెంట్ అప్లికేషన్ ఏనా. సో వీళ్ళ దగ్గర అకౌంట్ క్రియేటింగ్ అన్నట్టు అప్లికేషన్ ఉంటుంది, అండ్ మేబీ వీళ్ళ దగ్గర క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ ఒక అప్లికేషన్ ఉండొచ్చు. సో ఇది ఒక క్యాషియర్ పోర్టల్ అనుకోండి, మేబీ ఇది ఒక గోల్డ్ లోన్ పోర్టల్ అనుకోండి.
సో అంటే ఒక ఆర్గనైజేషన్కి మల్టిపుల్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటున్నాయి, అవునా కదా? లైక్ మల్టిపుల్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మీకు ఎస్బీఐ గురించి సమ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకోండి, ఏం చేస్తారు? గూగుల్లో SBI.com అని సెర్చ్ చేస్తారు. యూ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. కానీ ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అండ్ ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మీరు వరల్డ్ వైడ్ నుంచి యాక్సెస్ చేయొచ్చు కదా. నేను ఇప్పుడు ఇండియా నుంచి SBI.com సెర్చ్ చేసిన ఒకటే, మేబీ సమ్వన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా సేమ్ లింక్ సెర్చ్ చేసిన ఒకటే కదా. అంటే వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ దే ఆర్ హోస్టింగ్, ఓకే, సో దట్ ఈస్ లైక్ పబ్లిక్, ఇంటర్నెట్లో హోస్ట్ చేసేసారు. అలా కాకుండా ఈ అప్లికేషన్ కాకుండా ఈ ఆర్గనైజేషన్కి మల్టిపుల్ అదర్ అప్లికేషన్స్ ఉంటాయి. అండ్ ఈ అప్లికేషన్ని యాజ్ లైక్ ఏ కస్టమర్ నేను చూడగలుగుతాను. సో ఈ పర్టికులర్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఓన్లీ ఆ బ్యాంక్లో వర్క్ చేసే ఎంప్లాయీసే కదా యూజ్ చేసేది. ఒక అవుట్ సైడర్ వచ్చి యాక్సెస్ కావాలంటే ఇస్తారా? నో. అండ్ దట్ టు ఈ బ్యాంక్ ఎంప్లాయీ, సో మేబీ ఇంట్లో నుంచి యాక్సెస్ చేస్తారంటే ఈ అప్లికేషన్కి ఇస్తారా యాక్సెస్? నో. సో అంటే ఆల్ దీస్ అప్లికేషన్స్ ఆర్ మెంట్ ఫర్ ఇంటర్నల్ యూసేజ్ ఓన్లీ, దట్ టు ఫ్రమ్ దేర్ సర్వర్ ఓన్లీ, అవునా? That too from their server only. So these kind of applications what running on their server, దీన్ని జనరల్గా ఇంట్రానెట్ అప్లికేషన్స్ అంటాం. సో దిస్ మెయిన్ వన్ ఏమంటాం? ఇంటర్నెట్ అప్లికేషన్ అంటాము. అండ్ ఆల్ దీస్ ఆర్ లైక్ ఇంట్రానెట్ అప్లికేషన్స్. సో ఏ ఆర్గనైజేషన్ అని తీసుకోండి, ఎస్బీఐ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఆర్ ఈవెన్ ఐకియా. సో మీరు ఐకియాకి వెళ్తే ఐకియాలో ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకోండి, IKEA.comలో సెర్చ్ చేస్తారు. అది పబ్లిక్, మనందరికి యాక్సెస్ ఉంటుంది. అలా కాకుండా మీరు ఐకియా స్టోర్కే వెళ్ళిపోయారు డైరెక్ట్గా, అక్కడ మీరు కొన్ని ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సో తర్వాత కౌంటర్ నెంబర్ 1కి బిల్లింగ్ వెళ్తే అక్కడ ఉండే అప్లికేషన్ ఆ ఎంప్లాయీ కదా యూస్ చేసేది, వాళ్ళే కదా బిల్లింగ్ చేసేది. సో బిల్లింగ్ అవుతుంది. బిల్లింగ్ కంప్లీట్ అయిన తర్వాత మేబీ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ హోమ్ డెలివరీ, దెన్ గో టు కౌంటర్ నెంబర్ 2 అని గైడ్ చేస్తారా? అక్కడ ఇంకో అప్లికేషన్ ఉందా? సో హోమ్ డెలివరీ రిలేటెడ్గా అవుతుంది. మేబీ ఆఫ్టర్ దాట్ ఇఫ్ యూ వాంటెడ్ కైండ్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆర్ రీఫండ్, ఇంకొక అప్లికేషన్ ఉంటుందా? సో ఒక ఆర్గనైజేషన్ ఏదైనా తీసుకోండి, ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటే హండ్రెడ్స్ ఆర్ మల్టిపుల్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఆల్ దీస్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఆర్ కాల్డ్ ఇంట్రానెట్ అప్లికేషన్స్. ఓకే. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. అదే ఇప్పుడు మీరు ఒక రైల్వే టికెట్ బుక్ చేయాలనుకోండి, ఏం చేస్తారు? సో తత్కాల్ టికెట్ బుక్ చేయాలనుకోండి, ఐఆర్సిటీసీ వెబ్సైట్లో మార్నింగ్ 10 o'clock ఆర్ 11 o'clockకి సిస్టమ్ ముందు కూర్చుంటారు, అవునా? అండ్ అక్కడ సో అండ్ సో టికెట్ కోసం ట్రై చేస్తే సో ఇట్ విల్ టేక్ మినిమం 2 minutes టైం. అండ్ దట్ టు 100% కన్ఫర్మ్ అవుతుందని చెప్పగలుగుతారు ఎవరైనా? నో, రైట్? కన్ఫర్మేషన్ రేషియో కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇన్స్టెడ్ ఇఫ్ యూ గో టు డైరెక్ట్ కౌంటర్, తత్కాల్ కౌంటర్కి వెళ్ళిపోయారు అనుకోండి ఇన్ పర్సన్, అక్కడ మీకు ఏంటంటే 10 secondsలో కంప్లీట్ అయిపోతుంది అండ్ 99% టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది కదా, అవునా? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో ఇక్కడ మనం హోమ్ వర్షన్ ఆర్ ఇంట్లో యూజ్ చేసేది ఏంటంటే ఐఆర్సిటీసీ వెబ్సైట్, IRCTC.com అనేది ఒక అప్లికేషన్. అండ్ డైరెక్ట్ కౌంటర్కి వెళ్తే అక్కడ ఎంప్లాయీ యూజ్ చేస్తారు అప్లికేషన్, మనం కాదు కదా. ఒక రైల్వే ఎంప్లాయీ యూజ్ చేస్తారు. అండ్ మేబీ మీరు అప్లికేషన్ కనుక చూస్తే బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది, అంత కలర్ఫుల్గా ఉండదు. సో దిస్ అప్లికేషన్ విల్ బి కలర్ఫుల్, ఇట్ విల్ బి లోడెడ్ విత్ ఎక్స్ట్రా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, ఓకే, ఎక్స్ట్రా స్టైల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దీస్ అప్లికేషన్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ స్టైల్స్ కదా. ఇప్పుడు నేనే ఒక రైల్వే ఎంప్లాయీని అయితే సో నా కోసం అంత స్టైల్గా క్రియేట్ చేస్తారా? నో, రైట్? సో అంటే దిస్ అప్లికేషన్ ఈజ్ మెంట్ ఫర్ ఇంప్రూవింగ్ ద బిజినెస్. సో ఎన్ని టికెట్స్ ఇష్యూ చేస్తే వాళ్ళకి అంత బిజినెస్, కానీ ఎంత కలర్ఫుల్గా ఉంటే అంత బిజినెస్ కాదు కదా. సో these applications are not meant for styles, this is only for improving business. So that is the reason these internal applications are also called business processing applications. ఇప్పుడు నేను ఒక క్రెడిట్ కార్డ్ ఎంప్లాయీని అనుకోండి, సో నాకు ఒక అప్లికేషన్ యాక్సెస్ ఇస్తారు. నేను ఎంతమంది కస్టమర్స్ని గెయిన్ చేస్తే నాకు అంత ప్రాఫిట్, కానీ ఇది ఎంత కలర్ఫుల్గా ఉంటే అంత ప్రాఫిట్ కాదు కదా. So all these applications are like business processing applications. Getting my point? Business processing applications. And any of the tool, okay? So any of the tool which is developing these business processing applications. So our tool name antamante business
ప్రాసెస్ మేనేజ్మెంట్ టూల్, షార్ట్కట్లో BPM tool. Understanding? So Pega is one BPM tool. Winara BPM a word, BPM a word. So Pega is one BPM tool. So earlier statement enti, using Pega we can design web application. But updated statement enti, using Pega will design internal applications only. అంటే ఎక్స్టర్నల్ చేయలేమా అంటే చేయొచ్చు. సో పెగా యూజ్ చేసుకుని ఎక్స్టర్నల్ వెబ్సైట్స్, సో irctc.com, facebook.com ఇవన్నీ ఎక్స్టర్నల్ వెబ్సైట్స్ కదా, అవి కూడా డిజైన్ చేయొచ్చు. బట్ డ్యూ టు లైసెన్స్ రిలేటెడ్ కన్స్ట్రెంట్స్ అవి యూజ్ చేయం. సో లైక్ పెగా లైసెన్స్ తీసుకునేటప్పుడు 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ యూజర్స్, నెంబర్ ఆఫ్ వర్క్ ఆబ్జెక్ట్స్ అనేవి 2 ఉంటాయి. ఇది మీకు తర్వాత చెప్తాను, మీకు ఏం అర్థం కదా. సో బికాస్ ఆఫ్ సమ్ లైసెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ we will be using Pega only for developing internal applications. Understanding every one of you? Online everyone follow అవుతున్నారా? Just unmute and talk. Online everyone following, right? Just respond. Yes, sir. Yes, sir. Great. Yeah, yeah. సో ఇప్పుడు కనుక మీరు బై దిస్ టైం మీరు చాలా మంది పెగా అని డిసైడ్ అయ్యి ఉంటే నౌకరీల జాబ్స్ ఎలా ఉంటాయని కూడా చూసుంటారు. ఓకే, సో మీరు సెర్చ్ చేస్తే మీకు పెగా జాబ్స్ అని కనిపిస్తుంది సమ్ టైమ్స్, అవునా? అండ్ ఇంకా సమ్ టైమ్స్ మీకు పెగా బీపీఎం జాబ్స్ అని కనిపిస్తాయి. ఓకే, అండ్ స్టిల్ సెర్చ్ చేస్తే పెగా పిఆర్పిసి అని కనిపిస్తుంది. ఓకే, సమ్ టైమ్స్ మీకు పెగా సిఎస్సి అని కనిపిస్తుంది, అండ్ పెగా సిడబ్ల్యూఎస్సి అని కనిపిస్తుంది, పెగా ఎల్ఎస్సి అని కనిపిస్తుంది. సో ఇలా మల్టిపుల్ లాగా కనిపిస్తాయి. అందులో ఏది మనకి రిలేటెడ్ అనేది మీకు స్టిల్ ఇంకా అర్థం కాదు, యాజ్ ఆఫ్ నో తెలియదు. సో పెగా జాబ్స్ అని కనిపిస్తుంది, మనదేనా అంటే మీరు నేర్చుకునేది అదే మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు పెగా బీపీఎం అని కనిపించినా కూడా మనదేనా ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? బికాస్ పెగా ఈజ్ వన్ బీపీఎం టూల్ అని ఇప్పుడే కదా అర్థమైంది. సో వీ కెన్ అండర్స్టాండ్ పెగా బీపీఎం జాబ్స్ అంటే అవి మన జాబ్స్. అలాంగ్ విత్ దిస్ పెగా ఆర్పిఐ ఇవన్నీ కూడా ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నో ఈ 2 థింగ్స్ క్లారిటీ వచ్చింది. సో వాట్ ఈస్ పిఆర్పిసి, వాట్ ఈస్ సిఎస్ఏ, సిడబ్ల్యూఎస్ఏ ఇవన్నీ కూడా స్లోగా తెలుస్తాయి. సో ఫైనల్లీ పెగా ఈజ్ వన్ బీపీఎం టూల్ using which we will develop internal applications of any organization. So apart from development, okay, Pega ఏం చేస్తుంది, డెవలప్మెంట్ ని ఈజీ అండ్ ఆటోమేట్ చేసింది కదా. అపార్ట్ ఫ్రమ్ డెవలప్మెంట్ ఇంకా అదర్ ఫేజెస్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మీరు సో అండ్ సో కంపెనీలో, కాగ్నిజెంట్ కంపెనీలో ఒక పెగా మేనేజర్ అనుకోండి. ఒక 5 years 10 years నుంచి పెగాలో వర్క్ చేస్తున్నారు. మీరు ఒక పెగా మేనేజర్ అనుకోండి. సో మీకు ఒక టాస్క్ ఇచ్చారు, అంటే ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయమని ఇచ్చారు క్లయింట్ వాళ్ళు, మేబీ ఒక బ్యాంక్ వాళ్ళు. సో నాకు ఈ పోర్టల్ కావాలి అనేది మీకు ఒక క్లయింట్ ఒక టాస్క్ ఇచ్చారు. సో దాన్ని మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు సిటిఎస్ కంపెనీలో మేనేజర్ వర్కింగ్ ఫర్ సిటీ క్లయింట్ అనుకోండి. సో సిటీ క్లయింట్ ఏమంటున్నాడంటే ఐ వాంట్ వన్ అప్లికేషన్ ఫర్ మై క్యాషియర్ పోర్టల్. ఓకే, సో ఒక డిజైన్ చేయమంటున్నారు. సో అప్పుడు మీరేం చేస్తారు? సో యాజ్ లైక్ అండ్ మేనేజర్ హియర్ మేబీ విత్ యువర్ టీమ్ ఆ హోల్ స్క్రీన్స్ మొత్తాన్ని డిజైన్ చేస్తారు, అవునా? సో మీరు సిటిఎస్ కంపెనీలో కూర్చొని డిజైన్ చేస్తారు. సో దిస్ కమ్స్ అండర్ డెవలప్మెంట్ ఫేజ్. ఫస్ట్ మీరు డెవలప్ చేయాలి కదా స్క్రీన్ 1. యూఐ పార్ట్ ఎలా ఉండాలి, బ్యాక్ ఎండ్ పార్ట్ సబ్మిట్ చేస్తే ఏం జరగాలి, మేబీ ఈమెయిల్స్ ట్రిగ్గర్ అవ్వాలా లేదా, హోల్ డెవలప్మెంట్ ఫేజ్లో చేస్తూ ఉంటారు. డెవలప్మెంట్ ఫేజ్ మీకు ఒక 1 month ఇచ్చారు అనుకోండి. వన్స్ డెవలప్మెంట్ ఈజ్ డన్, జనరల్గా నెక్స్ట్ ఫేజ్ ఏముంటుంది? టెస్టింగ్ ఫేజ్. సో ఇప్పుడు మీరు డెవలప్ చేసిందంతా కరెక్ట్గా టెస్ట్ అవుతుంది, కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేయాలి కదా. సో టెస్టింగ్ వాళ్ళు దే థరోలీ టెస్టెడ్. సో టెస్టింగ్ కూడా పాస్ అయితే నెక్స్ట్ ఫేజ్ ఏముంటుంది? యూజర్ ఇంటర్ఫేస్. సో యూఏటి అని ఒక ఫేజ్ ఉంటుంది. యూఏటి అంటే ఫుల్ ఫామ్ తెలుసా? యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఆర్ స్టేజింగ్ అంటారు. ఓకే, ఫస్ట్ డెవలప్మెంట్ చేస్తారు, మీరు డెవలపర్స్ అయితే డెవలప్మెంట్ చేస్తారు. మీరు డెవలప్మెంట్ చేసిన తర్వాత టెస్టింగ్ టీమ్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత యూఏటి అంటే సో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ రియల్ యూజర్స్ ఉంటారు కదా, రియల్ బ్యాంక్ ఎంప్లాయీస్, వాళ్ళు ఇచ్చిన టాస్క్స్ని మనం డెవలప్ చేసాము, మన టెస్టింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేస్తారు. అండ్ తర్వాత రియల్ యూజర్సే డైరెక్ట్గా ఇక్కడికి వస్తారు, వచ్చి వాళ్ళు
మనం డెవలప్ చేసిన ప్రోడక్ట్ అనేది వాళ్ళకి ఫీజిబుల్గా ఉందా లేదా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా లేదా చెక్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చిన బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళు ఆర్ రియల్ యూజర్స్ వాళ్ళు దే గివ్ ఎక్స్ట్రా సజెషన్స్. సో మాకు ఇప్పటి వరకు సబ్మిట్ బటన్ అనేది రైట్ సైడ్ అలవాటు బాగా, సో మీరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టారు, సో ప్లీజ్ మూవ్ టు దిస్ సైడ్, ఇలా ఎక్స్ట్రా సజెషన్స్ ఇస్తారు. అల్టిమేట్గా మనం డెవలప్ చేసేది రియల్ బిజినెస్ యూజర్స్ కోసమే, అండ్ వాళ్ళు రెడీగా ఉంటేనే కదా బిజినెస్ స్పీడ్గా అయ్యేది. సో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది ఉంటుంది. దాని తర్వాత యూఏటి ఫేజ్ కూడా పాస్ అయితే నెక్స్ట్ ఏముంటుంది, ప్రీ ప్రాడ్ అండ్ ప్రాడ్, ఇలా ప్రొడక్షన్ లాగా ఉంటుంది. సమ్ టైమ్స్ ప్రీ ప్రాడ్ కూడా ఉండదు కొన్ని ఎన్విరాన్మెంట్స్లో. సో ప్రొడక్షన్ అంటే డైరెక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ అని వాళ్ళకి రీచ్ అవుతుంది. గెటింగ్ మై పాయింట్? ఓకే. సో ఇప్పటి వరకు డెవలప్మెంట్ అంటే ఇదొకటే చూసాం. అండ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు మూవ్ యువర్ కోడ్ టు ద నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కదా, టెస్టింగ్ ఫేజ్ మూవ్ చేయాలా, టెస్టర్స్ వాళ్ళు టెస్ట్ చేయాలి కదా. సో దీన్ని డిప్లాయ్మెంట్ అంటాం. వాట్ ఈస్ దట్? డిప్లాయ్మెంట్ అంటే మూవింగ్ కోడ్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. సో డిప్లాయ్మెంట్ చేయటం అంటే సో ఎక్స్ట్రాగా డెవాప్స్ టూల్స్ యూస్ చేస్తారు, బట్ ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు డెవలప్ ఆల్ దీస్ థింగ్స్ విత్ పెగా, deployment is also included in this Pega tool. Okay. సో ఇది డెవలప్మెంట్, అవునా? డెవలప్మెంట్ అంతప్పుడు మనం అందరూ కూర్చుని ఒక కంపెనీలో డెవలప్మెంట్ చేసాం, అండ్ అది మన ఎన్విరాన్మెంట్లోనే ఉంటుంది, అండ్ దాన్ని టెస్టింగ్ ఎన్విరాన్మెంట్కి మూవ్ చేస్తాం. ఇప్పుడు మనం టెస్టింగ్ టీం అనుకుంటే డిఫెక్ట్స్ ఎక్కువ వచ్చేలాగా టెస్ట్ చేయాలి. సో స్క్రీన్ 1 క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, డెవలప్మెంట్ ఎలా చేశారు అనేది మనం తరోగా టెస్ట్ చేస్తాం. సో టెస్టింగ్ అంతా పర్ఫెక్ట్ అయితే అప్పుడు నెక్స్ట్ యూఏటి అనేది ఇంకొక ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అక్కడికి మళ్ళీ డిప్లాయ్ చేస్తారు. సో యూఏటీలో రియల్ యూజర్స్ వచ్చి టెస్ట్ చేసుకుంటారు. సో ఇఫ్ దట్ ఈస్ ఆల్సో ఫైన్, మేబీ ఇక్కడే వాళ్ళు ఏమైనా సజెషన్స్ ఇచ్చినా ఆర్ సంథింగ్ ఏమైనా చేస్తాం, అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు డెవలప్మెంట్ టీమ్, మళ్ళీ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది అది అకార్డింగ్ టు దాట్, అగైన్ టెస్టింగ్, అగైన్ యూఏటి, దెన్ ఫైనల్గా ప్రీ ప్రాడ్ అంటే ఒరిజినల్ క్లయింట్స్ అంటే ఒరిజినల్ యూజర్స్, బ్యాంక్ వాళ్ళు, హాస్పిటల్ వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అర్థమైందా? Yes, sir. So moving of code from one environment to another environment, this is called deployment, and Pega equally supports something called deployment. మనం ఒక పెగా టూల్ తీసుకుంటే, ఓకే, పెగా టూల్ని లైసెన్స్ తీసుకుంటే, సో అపార్ట్ ఫ్రమ్ మేకింగ్ డెవలప్మెంట్ ఈజీ అయిందా, అలాంగ్ విత్ దట్ డిప్లాయ్మెంట్ పార్ట్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్, డిప్లాయ్మెంట్ మేనేజర్ కూడా ఉంటుంది అందులో. సో పెగా కాకుండా సేమ్ స్క్రీన్స్ మనం ట్రెడిషనల్ వేలో చేసామే అనుకోండి, ఇన్ దట్ సినారియో డిప్లాయ్మెంట్ వైజ్ మీరు ఎక్స్ట్రాగా డెవాప్స్ టూల్స్ లైసెన్స్ తీసుకోవాలి. ఇక్కడ పెగాతో అవసరం లేదు. ఓకే, ఫైన్. So it is providing deployment also, and along with that it is providing something called reporting or data visualization. Reporting అంటే ఏంటి, or data visualization అంటే ఏంటి? Anyone? Correct. So okay, so Tableau విన్నారా? Tableau, Power BI విన్నారా? So what are those tools? సో షోయింగ్ రా డేటా ఇన్ పిక్టోరియల్ ఫామ్. సో ఇప్పుడు డేటాబేస్లో ఒక డేటా ఉంది, ఓకే, అండ్ దాన్ని ఇఫ్ ఐ వాంటెడ్ టు షో ఇన్ సమ్ పిక్టోరియల్ ఫామ్ లైక్ పై చార్ట్స్ ఆర్ గ్రాఫికల్ చార్ట్స్, స్టాటిస్టికల్ డేటా, సో దాన్ని రిపోర్టింగ్ అంట. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు స్మార్ట్ వాచెస్ యూజ్ చేస్తే అందులో మీకు ఇలా యాక్టివిటీ రింగ్స్ కనిపిస్తాయా? సో హౌ మెనీ స్టెప్స్ పర్ డే, హౌ మెనీ అవర్స్ ఆఫ్ స్లీప్, ఓకే, హౌ మెనీ గ్లాసెస్ ఆఫ్ వాటర్, ఇలా వస్తున్నాయి. అంటే మీరు ఎన్ని స్టెప్స్ చేస్తున్నారు అనేది ఒక 5000 అంటే బ్యాక్ ఎండ్ దానికున్న డీబీలో ఉండి ఉంటుంది. సో దాన్ని ఇక్కడ పిక్టోరియల్గా విత్ సమ్ కలర్స్ అండ్ సర్క్యులర్ రింగ్స్తో డిస్ప్లే చేస్తున్నామా? సో దిస్ కమ్స్ అండర్ డేటా విజువలైజేషన్. సో షోయింగ్ రా డేటా ఇన్ పిక్టోరియల్ ఫామ్. సపోజ్ ఇప్పుడు నేను ఒక రైల్వే స్టేషన్ మాస్టర్ అనుకోండి, ఆర్ నేను ఒక బ్యాంక్ మేనేజర్ అనుకోండి. సో ఎంప్లాయీ 1 డీలింగ్ విత్ క్రెడిట్ కార్డ్, నెక్స్ట్ ఎంప్లాయీ డీలింగ్ విత్ లోన్స్, నెక్స్ట్ ఎంప్లాయీ డీలింగ్ విత్ సంథింగ్ క్రెడిట్ కార్డ్స్ వాట్ ఎవర్ అనుకోండి. డైలీ ఎండ్ ఆఫ్ ద డే నా టాస్క్ ఏంటంటే, సో బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ నాకు ఒక రిపోర్ట్ ఇవ్వాలి. సో హౌ మెనీ క్రెడిట్ కార్డ్స్ యూ క్రియేటెడ్ టుడే, హౌ మెనీ అకౌంట్స్ యూ ఇష్యూడ్ టుడే, ఆర్ హౌ మెనీ థింగ్స్ యూ క్రియేటెడ్ టుడే. సో దాన్ని ఒక ట్యాబ్లర్ ఫామ్లా ఇవ్వకుండా సంథింగ్ లైక్ బార్ గ్రాఫ్స్ లాగా,
పై చార్ట్స్ లాగా ఇస్తే సో స్టాటిస్టికల్ వైజ్ ఎంత ఈజీగా ఉంటుంది ఫర్ రియల్ యూజర్స్. అవునా, మనలాంటి రియల్ యూజర్స్కి ఎంత ఈజీగా ఉంటుంది. ఓకే, సో దాన్ని డేటా విజువలైజేషన్ అంటాం. సో పెగాలో డేటా విజువలైజేషన్ కూడా ఇంక్లూడెడే. సపోజ్ ఇప్పుడు మనం పెగా యూజ్ చేయకుండా సేమ్ అవుట్పుట్ అచీవ్ చేయాలంటే ఇదంతా మాన్యువల్గా కోడింగ్ చేసుకుంటాము. అలాంగ్ విత్ దాట్ ఇక్కడ ట్యాబ్లు లైసెన్స్ తీసుకోవాలి ఎక్స్ట్రాగా. ట్యాబ్లు లైసెన్స్ తీసుకుని అండ్ దానికంటూ 2-3 డెవలపర్స్ని హైర్ చేసుకోవాలి. బట్ విత్ పెగా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. యూ బీయింగ్ ఏ పెగా డెవలపర్, ఇక్కడ ట్యాబ్లు డెవలపర్ ఏం చేస్తాడో మీకు తెలియకపోయినా యూ కెన్ మేనేజ్ ద థింగ్స్. అండర్స్టాండింగ్? ఓకే. So Pega is providing something like reporting part also. Okay. And it is providing something kind of integrations. Pega provides some kind of integrations. Integration ante integrating with third party system. Suppose ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ వెళ్ళారు. ఓకే, సిటీ బ్యాంక్ వెళ్ళారు. సో ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ క్రెడిట్ కార్డ్, సో వాళ్ళు స్ట్రైట్ అవే క్రెడిట్ కార్డ్ కిట్ ఇవ్వరు. ఏం చేస్తారు? దే విల్ ఆస్క్ ఫర్ యువర్ పాన్ కార్డ్ నెంబర్. సో పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సో యువర్ సిబిల్ స్కోర్ ఇస్ 200 ఆర్ 600. సో యు ఆర్ ఎలిజిబుల్, యు ఆర్ పార్షియల్ ఎలిజిబుల్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్, ఏదో చెప్తారు కదా. సో సిటీ బ్యాంక్ వాళ్ళ దగ్గర ఏమీ సిబిల్ డేటా ఉండదు. సో వన్స్ దే ఆర్ క్లికింగ్ ఆన్ సబ్మిట్ బటన్, మేబీ ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ ఆర్బీఐ అనుకోండి, సో ఇక్కడికి పాన్ కార్డ్ అనేది ఒక రిక్వెస్ట్ లాగా వెళ్తుంది అండ్ వీళ్ళ దగ్గర ఉన్న డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యి సో దే విల్ బి గెటింగ్ సిబిల్ స్కోర్ అండ్ అది మనకి షేర్ చేస్తారు యాజ్ రెస్పాన్స్. అంతేనా? సో ఇప్పుడు మనం వర్క్ చేసే ఈ సిటీ బ్యాంక్ అప్లికేషన్ కంప్లీట్లీ డెవలప్డ్ ఆన్ ఆర్ ఇట్ ఈస్ డిజైన్ యూజింగ్ పెగా అనుకోండి. పెగా అంటే బ్యాక్ ఎండ్ ఏంటి? జావా, అంతే కదా. మేబీ ఇప్పుడు మనం ఇంటరాక్ట్ అయ్యే అప్లికేషన్ కంప్లీట్ .NET అనుకోండి. సో అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, అంతేనా? ఇర్రెస్పెక్టివ్, రెండు వేరు వేరు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ వీఆర్ సపోజ్ టు ఇంటిగ్రేట్ ఇట్ సెక్యూర్లీ. ఓకే, సో ఇంటిగ్రేషన్ రెండు డిఫరెంట్ అయినా ఎలా అచీవ్ చేస్తామంటే విత్ సమ్ యూనివర్సల్ టెక్నాలజీస్ ఆర్ విత్ సమ్ యూనివర్సల్ లాంగ్వేజెస్. యూనివర్సల్ లాంగ్వేజెస్ ఏం తెలుసు మనకి? సో ఏదైనా ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ ఏమన్నా ఉందా? ఈ క్లాస్ సెషన్ స్టార్టింగ్లోనే చెప్పాను. HTML is one universal, అంతే కదా. బ్యాక్ ఎండ్ ఏదైనా దానికి HTML అర్థమవుతుందా? సో XML అనేది ఒకటి ఉంటుంది, JSON, టెక్స్ట్, ఇలా సమ్ యూనివర్సల్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో టూ అప్లికేషన్స్ బ్యాక్ ఎండ్ డిఫరెంట్ అయినప్పుడు ఇన్ బిట్వీన్ ఎలా కోఆర్డినేట్ చేస్తామంటే కన్వర్టింగ్ అవర్ డేటా ఇంటూ యూనివర్సల్ లాంగ్వేజ్ అండ్ వాళ్ళు దాన్ని కన్జ్యూమ్ చేసుకుని వాళ్ళ లాంగ్వేజ్లోకి మార్చుకొని దే విల్ ట్రై టు ప్రాసెస్ అండ్ సెండ్ ఇట్ బ్యాక్. సో దిస్ కైండ్ ఆఫ్ సెక్యూర్ బేస్డ్ ఇంటిగ్రేషన్స్ అనేది దోస్ ఆర్ ఇన్బిల్ట్. గెటింగ్ మై పాయింట్? ఇంటిగ్రేషన్స్ కూడా ఇన్బిల్ట్ ఉన్నాయి. And along with this, Pega is providing something called versioning. Versioning ante suppose ఇప్పుడు యాజ్ ఎ డెవలపర్, సో ఇప్పుడు మీరు ఒక డెవలపర్ అనుకోండి. సో మీరు ఏం చేస్తారు? డెవలప్మెంట్ మొత్తం చేస్తారు. డెవలప్మెంట్ చేసిన తర్వాత సో ఆ పర్టిక్యులర్ కోడ్ని టెస్టింగ్ టీమ్కి మూవ్ చేయాలి. అండ్ సేమ్ థింగ్ మేబీ నెక్స్ట్ ఫేజ్ యూఏటీ ఫేజ్కి మూవ్ చేస్తారు. అంటే వాట్ ఎవర్ ద code you created, one version of that will be moved to testing and one version will be moved to UAT and one version maybe for pre-prod and maybe for production. So existing data ni versionize చేయటం సో దీన్ని వర్షనింగ్ అంటారు. అండ్ పెగాలో వర్షనింగ్ కూడా ఇన్బిల్ట్ ఉంది. సో మేబీ మీరు పెగా యూజ్ చేయకుండా ట్రెడిషనల్గా అచీవ్ చేయాలని చూస్తే సో ఎక్స్ట్రాగా వర్షనింగ్ కోసం టూల్స్ తీసుకోవాలి. టీమ్ ఫౌండేషన్ సర్వర్, ఇలా TFS, ఇలా కొన్ని ఉంటాయి. సో యు ఆర్ సపోజ్ టు టేక్ లైసెన్స్ ఫర్ దట్ అండ్ ఈవెన్ దానికున్న అడ్మిన్ని హైర్ చేసుకోవాలి. అవునా? గెటింగ్ మై పాయింట్? సో ఇలా అడ్మిన్ని హైర్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్, పెగా ఈజ్ ప్రొవైడింగ్, పెగా ఈజ్ మేకింగ్ డెవలప్మెంట్ ఈజీ అండ్ అలాంగ్ విత్ దట్ ఆల్ అదర్ థింగ్స్ కూడా ఇంక్లూడెడ్ ఉన్నాయి కదా. సో ఒక పర్టికులర్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఫేజ్ నుంచి డిప్లాయ్మెంట్ ఫేజ్ వరకు
So it is providing end-to-end solution to the customer. Understanding? Pega is providing end-to-end solution to the customer. సపోజ్ ఇప్పుడు మనం అందరం కలిసి ఒక బ్యాంక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఓకే, ఏబీసీ అని ఒక బ్యాంక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. సో ఇన్ దట్ సినారియో, సో వీఆర్ ఇన్ ఎ ప్లాన్ టు ఇంక్లూడ్ వన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, and we are in a plan to include one loan application, maybe accounts application. So ఈ త్రీ అప్లికేషన్స్ వాట్ ఎవర్ ఇన్ ఫ్యూచర్ ఇంకా వస్తాయి అనుకోండి. సో ఈ అప్లికేషన్స్ మొత్తాన్ని ట్రెడిషనల్ వేలో కోడింగ్ చేయించి చేయించుకోవడం బెస్టా, లేకపోతే పెగా టూల్ లైసెన్స్ తీసుకొని ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకోవడం బెస్టా? పెగా. సో ఆల్ ద క్లయింట్స్ టుడే, అంతే కదా, ఆల్ ద క్లయింట్స్, అన్ని బ్యాంక్స్, హాస్పిటల్ రిలేటెడ్ థింగ్స్, ఆల్ ద క్లయింట్స్ ఆర్ much engaged. Okay, all the clients today are focusing much on Pega because of all these end-to-end solutions. Getting my point? So Pega తో చేస్తే అన్నిటికీ ఆన్సర్ వస్తుంది. సో పెగా కాకుండా సెపరేట్గా చేస్తే ఇక్కడ మీకు సెపరేట్గా చేసుకోవాలి, దీనికి సెపరేట్ టూల్ లైసెన్స్ తీసుకుని వాళ్ళ డెవలప్మెంట్ టీమ్ హైర్ చేసుకోవాలి, డిప్లాయ్మెంట్కి ఒక టీం, మేబీ వర్షనింగ్కి ఒక టీం. ఓకే, సో ఆల్ ద క్లయింట్స్ టుడే ఆర్ ఫోకసింగ్ మచ్ ఆన్ పెగా. అందుకని మనకి పెగా ప్రాజెక్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, పెగా ప్రాజెక్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో పెగా అనేది ఎవ్రీ సెక్టార్లో ఉంది. మేజర్గా యూజ్ చేసే సెక్టార్స్ ఏంటంటే బ్యాంకింగ్. సో స్టాండర్డ్ చార్టెడ్ మొత్తం దీని మీద ఉంది, పెగా మీదే రన్ అవుతుంది. సో మీరు ఒకసారి చెన్నైలో పెగా జాబ్ చేద్దాం అనుకుంటే, సో మోర్ దాన్ 50% కాల్స్ మీకు స్టాండర్డ్ చార్టెడ్ నుంచే వస్తాయి. సో అంత హ్యూజ్ మార్కెట్ ఉంది. స్టాండర్డ్ చార్టెడ్ మొత్తం ఇంటర్నల్ అంతా పెగానే. ఓకే, సో బ్యాంకింగ్లో చాలా హ్యూజ్ ఉంటుంది. అండ్ ఈవెన్ టెలికామ్, సో టెలికామ్ రిలేటెడ్, సో యుఎస్ మార్కెట్ మొత్తం వెరిజాన్ ఇవన్నీ, సో అంతా టెలికామ్ డొమైన్ అంతా పెగా మీద రన్ అవుతూ వస్తుంది. అండ్ ఈవెన్ హెల్త్ కేర్, సో యూ టేక్ ఎనీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇన్ యుఎస్, మేబీ ఇండియాలో అయినా, సో ఆల్ హెల్త్ కేర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ ఆన్ పెగా. ఇప్పుడు మీరు అపోలో హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, అపోలో హాస్పిటల్లో ఇంటర్నల్ అప్లికేషన్స్ ఎన్ని ఉంటాయి? మెయిన్ రిసెప్షనిస్ట్ ఒక అప్లికేషన్ యూస్ చేస్తారా, ఫార్మా వాళ్ళకి ఒకటి ఉంటుందా, మేబీ ఎమర్జెన్సీ వార్డ్ ఒకటి ఉంటుంది, బ్లడ్ రిపోర్ట్స్ ఒకటి ఉంటుంది. సో ఎన్ని ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి, అవన్నీ మనం పెగాతో యూస్ చేస్తాం జనరల్గా. సో హెల్త్ కేర్ వైజ్, మేబీ ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ మేజర్ థింగ్. సో మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళినా అంతా పెగాతోనే. ఓకే, అండ్ ఈవెన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఆస్ట్రేలియా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మొత్తం పెగా మీదే ఉన్నాయి. ఆస్ట్రేలియా మున్సిపాలిటీ రిలేటెడ్ థింగ్స్, మేబీ లైక్ హౌస్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ థింగ్స్, ఏదైనా, ఆర్ దేర్ ఆర్టీఓ. సో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మొత్తం, ఈవెన్ ఇండియన్ ఆధార్ కార్డ్ సిస్టమ్, పాస్పోర్ట్ సిస్టమ్, ఇవన్నీ పెగా మీద రన్ అవుతూ వస్తాయి. ఓకే, ఫైన్. So all the clients are interested on Pega because of all these advantages. And that too, మనం పెగా యూస్ చేయటం వల్ల, ఇప్పుడు మనం ఏబీసీని ఒక బ్యాంక్ స్టార్ట్ చేస్తే మనకి ఎంత అడ్వాంటేజ్ అనేది యూ కెన్ అండర్స్టాండ్. దట్ ఈస్, సపోజ్ ఇప్పుడు మనం పెగా యూస్ చేయకుండా ట్రెడిషనల్గా చేసామని అనుకుందాం. ఇన్ దట్ సినారియో ఫ్రంట్ ఎండ్ మొత్తం డిజైన్ చేయాలి కదా. సో ఫ్రంట్ ఎండ్కి మేబీ ఒక 5 డెవలపర్స్ కావాలి అనుకోండి. ఫర్ ఫ్రంట్ ఎండ్ 5 డెవలపర్స్ యూఐ పార్ట్కి. ఓకే, అండ్ మేబీ బ్యాక్ ఎండ్కి ఇంకొక 5 డెవలపర్స్ కావాలి అనుకోండి. ఓకే, అండ్ ఫర్ డేటాబేస్ ఒక 2 డెవలపర్స్ అనుకోండి. మేబీ ఫర్ రిపోర్టింగ్ అంటే ట్యాబ్లు లైసెన్స్ తీసుకోవటం, దానికి ఒక 2 to 3 డెవలపర్స్ అనుకోండి. మేబీ ఫర్ వర్షనింగ్ మేబీ ఒక 2 to 3 డెవలపర్స్ అనుకోండి. అండ్ మేబీ ఫర్ డిప్లాయ్మెంట్ మేబీ ఒక 2 డెవలపర్స్ అనుకోండి. సో ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 15 మెంబర్ టీమ్ అని అవుతుంది కదా అప్రాక్సిమేట్గా. సో ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయాలంటే ఒక టీం ఉండాలి, మినిమం 15 మెంబర్ టీం అయి ఉండాలి. అండ్ ఆ 15 మెంబర్స్కి మనమే కదా డైలీ పే చేయాల్సింది, మనమే క్లయింట్. ఇప్పుడు వాళ్ళతో వర్క్ చేయించుకుంటున్నామంటే ఆ 15 మెంబర్స్కి మనమే కదా పే చేయాలి. సో అంటే ఈ హోల్ ప్రాజెక్ట్ మినిమం ఒక 2 years టైం పట్టింది అనుకోండి. మాన్యువల్గా చేస్తున్నారు కదా అంతా, ఇట్ విల్ టేక్ లైక్ 2 years టైం. అంటే యాజ్ ఏ క్లయింట్ మీరు ఎంతమందికి పే చేయాలి? 15 మెంబర్స్. ఫర్ హౌ మెనీ ఇయర్స్? 2 years. సో జస్ట్ ఇమాజిన్ సమ్ ఫిగర్. సేమ్ అవుట్పుట్ని మనం పెగాతో చేస్తే, సో వన్ పెగా డెవలపర్ కెన్ ఏబుల్ టు డూ వాట్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఈస్ డూయింగ్ హియర్. సో ఇప్పుడు మీరు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయితే మీరు హెచ్టిఎంఎల్ కోడ్ మీరే రాస్తారు, సిఎస్ఎస్ అంతా మీరే రాస్తారు.
నేను ఒక పెగా డెవలపర్, మీరు ట్రెడిషనల్ డెవలపర్ అనుకోండి, నేను ఒక పెగా డెవలపర్. సో మీరు మాన్యువల్గా ఏదైతే చేస్తారో నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సేమ్ అవుట్పుట్ అచీవ్ చేయగలుగుతానా లేదా? అంటే మీరు ఫిజికల్గా ఏం చేస్తారు నాకు తెలియకపోయిన అవుట్పుట్ అచీవ్ అవుతుందా? ఇంకో పర్సన్ జావా డెవలపర్, సో జావా కోడ్ రాస్తాడు. మేబీ నాకు జావా రాకపోయినా స్ట్రైట్ అవే వాట్ ఎవర్ హీఈస్ డూయింగ్, సెండింగ్ అన్ ఈమెయిల్ మనం ఇక్కడి నుంచి ఈజీగా చేయగలుగుతామా? సో అంటే వన్ Pega developer can do what an front-end developer is doing and what an back-end developer is doing, what an DB developer. ఓకే, సో ఇదన్నీ మనం రీప్లేస్ చేయగలుగుతాం. అంటే ఓవరాల్గా 15 మెంబర్ టీమ్ ప్లేస్లో ఒక 5 మెంబర్ టీమ్ సరిపోతుందా? ఎస్ ఆర్ నో? వన్ పర్సన్ కెన్ డూ ఆల్ టాస్క్స్ అన్నప్పుడు 5 మెంబర్ టీమ్ సరిపోతుంది కదా. అండ్ దట్టు ఇక్కడంతా మాన్యువల్గా చేస్తున్నాం. సో ఇక్కడంతా ఆటోమేట్ అయింది కాబట్టి మేబీ ఒక 6 మంత్స్లో అయిపోయింది అనుకోండి, 2 ఇయర్స్, ఇక్కడ 6 మంత్స్ అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఒక క్లయింట్కి 5 మెంబర్స్ ఫర్ 6 మంత్స్ పే చేయడం ఈజీయా, ఆర్ ఫర్ 15 మెంబర్స్ 2 ఇయర్స్ పే చేయడం ఈజీయా? సో ఇదే కదా ఈజీ సినారియో. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ ఎంత సేవ్ అవుతుంది క్లయింట్కి కూడా, అండ్ రిసోర్సెస్ కూడా ఎంత తక్కువ మంది ఉంటున్నారు, తక్కువ పే చేయాల్సి వస్తుంది, అండ్ డెవలప్మెంట్ టైం కూడా ఎంత తగ్గిపోయింది. ఓకే, సో పెగాని అడ్వాన్స్ ఇన్వెస్ట్ చేస్తే, ఆ టూల్ మీద ఇన్వెస్ట్ చేస్తే, జస్ట్ ఇమాజిన్ అదర్ ఫ్యాక్టర్స్ అన్నీ ఎంత ఈజీ అండ్ ఆటోమేటెడ్గా ఉంటున్నాయో. ఓకే, బికాస్ ఆఫ్ లైక్ రిసోర్స్ కట్ డౌన్ అండ్ లెస్ డెవలప్మెంట్ టైం, ఆల్ ద క్లయింట్స్ ఆర్ బీయింగ్ అట్రాక్టెడ్ టు పెగా ప్రాజెక్ట్స్ చాలా హ్యూజ్ ఉన్నాయి. పెగా ప్రాజెక్ట్స్ హ్యూజ్ ఉంటే ఆటోమేటిక్గా పెగా డెవలపర్ కూడా డిమాండ్ ఎక్కువ ఉంటుంది కదా. సో దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు నో. So coming to the salaries. So Pega developer will be paid around $80 per hour. $80 per hour. Just imagine, $80. So 80 into almost like 80 rupees వేసుకోండి, అండ్ పర్ డే 8 hours అవునా. సో ఇది మీకు ఇండియన్ రూపీస్లో వచ్చే కాస్ట్. ఓకే, సో జస్ట్ ఇమాజిన్ ఎంత హై ఉంటుంది అనేది. బట్ ఈ అమౌంట్ అనేది మీకు డైరెక్ట్గా రాదు, అంతే కదా, మీకు డైరెక్ట్గా రాదు. సపోజ్ ఇప్పుడు మీరు సిటిఎస్ కంపెనీలో జాయిన్ అయితే, కంపెనీలో జాయిన్ అయితే ఈ సిటిఎస్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. సో మీరు బాగా పర్ఫామ్ చేస్తే మేబీ 10 lakhs, ఇంకా బాగా పర్ఫామ్ చేస్తే 20 lakhs, ఇంకా బాగా చేస్తే 30 lakhs, అంతేనా? సో అంటే ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ పేయింగ్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాకేజ్, అంతే. ఒక ప్యాకేజ్ లాగా ఇస్తారు, ఇయర్లీ మీకు 30 lakhs ఆర్ 20 lakhs ప్యాకేజ్ ఇస్తారు. బట్ ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ క్లయింట్కి ప్రొజెక్ట్ చేస్తారు. క్లయింట్ దగ్గర ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే దిస్ క్యాండిడేట్ ఈజ్ లైక్ certified and he is working with us from past 5 years. Okay, so we want almost like $100 per hour for this candidate అని అడుగుతారు. ఓకే, అంటే $100 per hour అంటే మీకు ఇమాజిన్ వచ్చే దానిలో ఇది మీకు జస్ట్ 10 to 20%. సో కంపెనీ వాళ్ళు మేబీ ఆ రేషియోతో డివైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అర్థమవుతుందా? సో కంపెనీ నుంచి మీకు వచ్చేది మినిమం $80 per hour, దట్ విల్ బి బిల్డ్ ఫర్ యువర్ కంపెనీ. బట్ మీకు వచ్చేది ఏంటంటే ప్యాకేజెస్ ఫామ్లో ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్. అండ్ ఈ $80 per hour అనేది ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ క్లయింట్ లొకేషన్ అంటే మేబీ మీ క్లయింట్ యుఎస్ అయితే ఇన్ హిజ్ లొకేషన్, ఆర్ ఆస్ట్రేలియా, వేర్ ఎవర్ ఇట్ ఈస్. క్లయింట్ లొకేషన్ అయితే మీకు ఇది పే చేస్తాడు. అలా కాకుండా మీరు ఇండియాలోనే ఉంటే యూ విల్ బి పెయిడ్ అరౌండ్ $40 per hour. $40 అనేది కూడా తక్కువ కాదు కదా, చాలా హ్యూజ్ అది, $40 per hour. సో దిస్ ఈజ్ లైక్ క్లయింట్ బిల్లింగ్, అండ్ మనకి క్లయింట్ నుంచి రాకుండా ఈ కంపెనీ నుంచి వస్తుంది. సో టుడే ఇంకేం జరుగుతుందంటే ఎక్స్ట్రాగా స్టార్టప్ కంపెనీస్ కూడా పెరుగుతున్నాయి. సో స్టార్టప్ కంపెనీస్ అంటే ఈ సిటెస్ వాళ్ళు కూడా డైరెక్ట్ హైర్ చేయకుండా వీళ్ళు ఇంకొక స్టార్టప్ కంపెనీ ఏబీసీ అనే కంపెనీ దగ్గర నుంచి తీసుకుంటారు. ఈ సిటీ వాళ్ళే డైరెక్ట్ హైర్ చేసుకోవచ్చు కదా, డైరెక్ట్ హైర్ చేసుకోకుండా ఒక కంపెనీతో వర్క్ చేయించుకుంటున్నారు. అలాగే వీళ్ళు కూడా సమ్ టైమ్స్ హైర్ చేయకుండా వేరే కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. సో ఈ కంపెనీలో మీరు జాయిన్ అయ్యారే అనుకోండి, అప్పుడు మీ క్లయింట్ ఎవరు అవుతారు, సిటిఎస్ అవుతారు. అండ్ ఎండ్ క్లయింట్ ఎవరు అవుతారు, సిటీ అవుతారు. సో సిటీ వాళ్ళు మీకు పే చేస్తారు ఆల్మోస్ట్ లైక్ $100 per hour, దట్ విల్ బి బిల్డ్ ఫర్ సిటిఎస్, అండ్ అక్కడి నుంచి దట్ విల్ బి బిల్డ్ ఫర్ ఏబిసి, అండ్ మీకు వచ్చేది ఆల్మోస్ట్ లైక్ 5 lakh ప్యాకేజ్. సో మీకు 1 crore per annum వస్తే మీకు ఫైనల్గా వచ్చేదంతా 5 lakh, అంతేనా సార్? సో ఈ రేషియో జరుగుతుంది. సో అలాంటప్పుడు డైరెక్ట్గా ఇక్కడే జాయిన్ అయితే బెస్ట్ కదా అనేది మీరు అనుకోవచ్చు. సేమ్ కంటెంట్ సబ్జెక్ట్ సేమే ఏదైనా.
సో ఇక్కడే జాయిన్ అయితే ఆర్ ఇక్కడే డైరెక్ట్గా జాయిన్ అయితే మీకు లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ జరుగుతాయి. మేబీ మీరు ఒక ఎలిజిబుల్ స్టేట్లో లేకపోతే అంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో అంటే ఫార్మల్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, ఫినాన్షియల్గా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, ఫినాన్షియల్ సెక్టర్స్లో వాళ్ళు ఏంటంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్దామన్న థాట్లో ఉంటారు. సో సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది బట్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే దీస్ డేస్ చాలా టఫ్ అయిపోయింది. సో వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వాలంటే చిన్న స్టార్టప్ కంపెనీకి వెళ్ళిపోవాలి. సో ఏబీసీ వాళ్ళు సమ్ టైమ్స్ ఇంకో ఎక్స్వైజెడ్ కంపెనీకి హైరింగ్ ఇస్తారు. సో ఎక్స్వైజెడ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, సో ఎనీ ఇయర్ గ్యాప్ సో క్యాండిడేట్ ఎలా ఉన్నా పర్వాలేదు సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉంటే ఆ క్యాండిడేట్ని మా క్లయింట్కి ప్రొజెక్ట్ చేస్తే మా క్లయింట్ హ్యాపీ అవుతాడా లేదా, అండ్ వీళ్ళ థింకింగ్ ఏంటి, మా క్లయింట్కి ప్రొజెక్ట్ చేస్తే వీళ్ళు హ్యాపీ కదా, వీళ్ళ థింకింగ్ ఏంటి, ఈ క్లయింట్ ఎండ్ క్లయింట్ హ్యాపీయే కదా అని చెక్ చేసుకుంటారు. సో ఓవరాల్గా ఈ ఎక్స్వైజెడ్ వాళ్ళు ఏం చేస్తారంటే క్యాండిడేట్ ఎలా ఉన్నా పర్వాలేదు సో సబ్జెక్ట్ ఉందా లేదా, లాంగ్ గ్యాప్ ఉంటే మాకెందుకు, సో మాకు బిల్లింగ్ వస్తూ ఉంటుంది కదా అని చెప్పి వీళ్ళకి 5 lakh పే చేస్తే మీకు అందులో 2.5 lakh ఇస్తారు, వాళ్ళు 2.5 lakh తీసుకుంటారు. సో ఈ మార్జిన్ నడుస్తుంది. అసలు స్టార్టప్ కంపెనీస్ జరిగే ఇందుకు. సో మీరు బాగా నేర్చుకుంటే మీకు ఎలిజిబిలిటీ వైజ్ కరెక్ట్గా ఉంటే డైరెక్ట్ ఈ కంపెనీస్కి మూవ్ అయిపోవచ్చు. లేదు మీకు సమ్వేర్ బ్యాక్గ్రౌండ్స్ పోతున్నాయి ఆర్ సర్టిఫికేషన్ డేట్స్ రీసెంట్గా ఎందుకు ఉన్నాయి ఇలాంటి క్వశ్చన్స్ వస్తే కనుక సో మీరేం చేయాలంటే చిన్న చిన్న కంపెనీస్కి వెళ్ళిపోవాలి. సో ఈ కంపెనీ వాళ్ళు ఈవెన్ దో మీరు ఫేక్ అని తెలిసినా మీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా కూడా తీసుకుంటారు, సబ్జెక్ట్ ఉందా లేదా అంతే. అండ్ అదే ప్రొఫైల్ ఇటు మూవ్ అయితే వీళ్ళు డైరెక్ట్గా వచ్చినప్పుడు బీజీసీ చేసినప్పుడు ఇలా వస్తే చేయరా అని అయితే ఇలా ఇలా వస్తే చేయరా అంటే దాని మీనింగ్ ఏంటి. సో ఈ కంపెనీ వాళ్ళు ఏమనుకుంటారు, వీడు మన ఎంప్లాయీ కాదు కదా, సో ఒక 6 monthsే కదా కాంట్రాక్ట్, 6 monthsలో ఈ క్యాండిడేట్కి మనం చాలా తక్కువే కదా పే చేసేది, మనకి 45 lakhs వస్తే వీడికి 5 lakhsే కదా ఇచ్చేది, సో మార్జిన్ వస్తుంది కదా, మన ఎంప్లాయీ కానప్పుడు మనకేంటి అనేది ఇంకొక కంపెనీ వాళ్ళ థింకింగ్ లా ఉంటుంది. సో ఓవరాల్గా మీరు పెగా మార్కెట్లోకి స్టెప్ ఇన్ అవ్వడమే మీ ఫస్ట్ టార్గెట్, అంతేగాని శాలరీ వైజ్ ఆలోచించకూడదు, లొకేషన్ ఆలోచించకూడదు, ఏ కంపెనీ అని ఆలోచించకూడదు, నైట్ షిఫ్టా డే షిఫ్ట్ ఇవేమీ ఆలోచించకూడదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ బ్యాక్గ్రౌండ్ స్ట్రీమ్స్ అన్నీ మీరు ఓవర్కమ్ చేసి ఒక స్టెప్పింగ్ చేస్తే దెన్ 1 year ఆర్ 2 years చేసినప్పుడు థింగ్స్ అన్నీ మీ కంట్రోల్లోకి వస్తాయి. దెన్ అప్పుడు ఇంకొంచెం బెటర్ కంపెనీ, దెన్ థర్డ్ కంపెనీ, దెన్ ఫోర్త్ కంపెనీ. ఓవరాల్గా ఫ్రమ్ టుడే నెక్స్ట్ 5-10 yearsలో మీరు డైరెక్ట్ క్లయింట్ లొకేషన్లో వర్క్ చేసేటట్టు ఉండాలి. అప్పుడు మీకు కంప్లీట్ అమౌంట్ మీ పాకెట్కి వస్తుంది కదా, $100 అనేది మీకే కదా ఫైనల్గా వచ్చేది, ఇన్ బిట్వీన్ ఎలాంటి కన్సల్టెన్సీస్ లేవు కదా. సో దిస్ షుడ్ బి యువర్ ఫైనల్ టార్గెట్. బట్ ఆ ఫైనల్ టార్గెట్ కోసం ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తే దెన్ ఇలాంటి చిన్న చిన్న కంపెనీస్ నుంచి ఆపర్చునిటీస్ మిస్ అవుతాయి. ఓకే మీ బ్యాక్గ్రౌండ్ వైజ్ అంత పర్ఫెక్ట్గా ఉంటే ప్రాబ్లం లేదు. సో లాంగ్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ఆర్ డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళకి పిఎఫ్ జనరేట్ అవుతుంది. సో నేను ఆల్రెడీ వర్క్ చేస్తానని రాంగ్ పిఎఫ్ చూపించిన ఓవర్లాప్ అవ్వదా. సో ఇట్స్ నాట్ దట్ సింపుల్. ఓకే ఓవరాల్గా సబ్జెక్ట్ ఎలా నేర్చుకుంటున్నారు ఒకటే పాయింట్. సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ మన ట్రైనింగ్లో సబ్జెక్ట్కి మోర్ వెయిటేజ్ ఉంటుంది. అందుకనే 3 real-time ప్రాజెక్ట్స్ చేయించేస్తాం. 3 real-time ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ లైక్ 150+ అసైన్మెంట్స్, మాక్ ఇంటర్వ్యూస్, ఇవన్నీ చేస్తే మీరు అసలు నెక్స్ట్ లెవెల్కి కూడా ఐ మీన్ లైక్ నెక్స్ట్ వేరే కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్కి కూడా రావాల్సిన అవసరం లేదు. సో స్ట్రైట్ అవే యుల్ బి క్యాపబుల్. అండ్ మేబీ ఫ్యూ థింగ్స్ మీరు ఎక్కడైనా లాగింగ్ కాన్ఫిడెన్స్ లాగింగ్ అయినప్పుడు కూడా ఇది ఎనీవే మీకు ఎనీవే వస్తుంది కాబట్టి యూ హ్యావ్ టు డూ దట్. గెటింగ్ మై పాయింట్. So this will be the salary paid for you. Okay, okay, and that too before Pega. Okay, so Java developers used to be paid high. Okay, Java almost like $100 per hour la pay cheste. Now Pega is like almost $120 per hour kuda veltundi, depending upon type of project it is. So contract position ki permanent position ki teda enti, or enhancement project ki అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్కి ఆప్టిమైజేషన్కి తేడా ఏంటి, స్క్రాచ్ ప్రాజెక్ట్కి ప్రొడక్షన్ ప్రాజెక్ట్కి తేడా ఏంటి. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ మీ శాలరీ డిసైడ్ అవుతుంది. సో అవన్నీ మీకు కమింగ్ క్లాసెస్లో చెప్తాం. అసలు డే 1 యాజ్ ఏ పెగా డెవలపర్ మీరు ఏ ప్రాజెక్ట్ చూస్ చేసుకోవాలి, ఓకే ఆర్ మేబీ ఎలాంటి ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, ఓకే అండ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి, సో ఇలాంటి టఫ్ క్వశ్చన్ అడిగితే మీరు ఎలా హ్యాండిల్ చేయాలి, సో ఇవన్నీ మీకు స్లోగా అర్థమవుతాయి. అండ్ పెగా లైసెన్సెస్ ఎలా డిసైడ్ అవుతాయి ఇవన్నీ ఫైన్. అండ్ దట్ టు యాజ్ ఐ టోల్డ్ యూ పెగా ఈజ్ యూస్డ్ ఫర్ డెవలపింగ్ ఓన్లీ ఇంటర్నల్ అప్లికేషన్స్ అండ్ పెగా లైసెన్స్ వచ్చి చాలా కాస్ట్లీ. ఓకే నార్మల్ అదర్ టూల్స్తో కంపేర్ చేసిన
ఇట్ విల్ బి వెరీ కాస్ట్లీ. సో ఏ క్లయింట్ వాళ్ళైనా పెగాని చూస్ చేసుకుంటే, సిటీ బ్యాంక్ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు పెగాని చూస్ చేసుకుంటే, సో దే విల్ బి మెయింటైనింగ్ దట్ ఫర్ నెక్స్ట్ 15-20 years. స్టిల్ టుడే పాస్ట్ 25 years నుంచి రన్ అవుతున్న పెగా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో మీలో చాలామంది పెగా రీసెంట్గా లాంచ్ అయిందేమో అని అనుకుంటున్నారు, అవునా? మేబీ పాస్ట్ 2 years బ్యాక్ వచ్చి ఉంటుందేమో, అందుకే ఎంత డిమాండ్ ఉందేమో అనుకుంటారు. నో, పెగా అనేది ఆల్మోస్ట్ లైక్ 1980s నుంచే ఉంది. Still today there are projects which are running from past 20-25 years. Okay, so no doubt you'll be having huge market for Pega in the coming years also. Maybe after 15-20 years ఒకవేళ పెగా లేదే అనుకోండి, సో ఆల్రెడీ పెగాతో బిల్డ్ అయిపోయిన ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఆధార్ కార్డ్ సిస్టమ్ వాట్ ఎవర్ బిల్డ్ అయిపోయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, సో ఆ అప్లికేషన్కి సపోర్ట్ అయినా కావాలి. సపోజ్ ఇప్పుడు ఒక బ్యాంక్ అప్లికేషన్ డిజైన్ చేసేసాము, అయిపోయింది అనుకోండి. సో వాళ్ళకి ఏమన్నా చిన్న ప్రాబ్లం వస్తే హూ విల్ హెల్ప్? డెవలప్మెంట్ అయిపోయింది, సో ఇంకా హూ విల్ హెల్ప్? సో అంటే ఎవ్రీ రియల్ అప్లికేషన్కి ఒక ప్రొడక్షన్ సపోర్ట్ టీం ఉండాలి. ఇప్పుడు రియల్ బ్యాంక్ ఎంప్లాయీస్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, సర్వర్ డౌన్ అయిందనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళ టెక్నికల్ టీంకి ఒక రిక్వెస్ట్ రేస్ చేయాలి. సో అంటే ప్రొడక్షన్ సపోర్ట్ టీం ఎప్పుడు ఉండాల్సిందే కదా. సో ఈవెన్ ఇన్ దట్ ప్రొడక్షన్ ప్రాజెక్ట్స్ అయినా మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు, నాట్ ఎ ప్రాబ్లం. And all these are like competitors of Pega. సో బీపీఎం కేటగిరీలో చాలా టూల్స్ ఉన్నాయి. సో పెగా అనేది వన్ సచ్ బీపీఎం టూల్. సో ఏపీఎన్, ఒరాకిల్, టిప్కో, కిస్ఫ్లో ఇలా చాలా ఉంటాయి. బట్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఓకే, సో దేర్ ఈస్ నథింగ్ లైక్ 50% ఆటోమేటెడ్. సో ఏ టూల్ అయినా మీకు మినిమం 50% కూడా ఆటోమేట్ అవ్వలేదు. సో ఈ పర్టికులర్ టూల్స్లో 50% ఆటోమేట్ ఉంటుంది, 50% మీరే కోడింగ్ రాయాలి. సో పెగా ఈస్ ద ఓన్లీ టూల్ వేర్ ఆల్మోస్ట్ లైక్ 95% ఆటోమేట్ అయిపోయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ ఆర్ డేటాబేస్ వాట్ ఎవర్ 95% ఆటోమేట్ అయిపోయింది. సో అందుకని సో పెగాని లో కోడ్ ప్లాట్ఫామ్ అంటారు. మీరు గూగుల్లో లో కోడ్ ప్లాట్ఫామ్ అని సెర్చ్ చేయండి, పెగానే వస్తుంది. ఓకే, దట్ ఈస్ వాట్. And coming to the certifications, I'll take 2 more minutes please. So coming to the certifications, సపోజ్ ఇప్పుడు మీరు మొత్తం పెగా నేర్చుకున్నారు, నేర్చుకున్న తర్వాత రెజ్యూమేలో ఒక 3 years 4 years పెట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్తారు, అవునా? సో ఇన్ దట్ సినారియో ఇంటర్వ్యూయర్ మీరు రియల్లీ ఎక్స్పీరియన్స్డా కాదా అని ఐడెంటిఫై చేసేది ఎలాగంటే బేస్డ్ ఆన్ సర్టిఫికేషన్స్. సో పెగాలో 3 major level సర్టిఫికేషన్స్ ఉంటాయి. 3 major level. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? సిఎస్ఏ, సర్టిఫైడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ అంటాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? సిడబ్ల్యూఎస్ఏ, సర్టిఫైడ్ సీనియర్ సిస్టమ్ అండ్ లీడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్. సో పెగాలో మీరు ఏ లెవెల్లో ఉన్నారు అనేది ఈ సర్టిఫికేషన్స్ బేస్ చేసుకునే ఉంటుంది. సో మేబీ ఇఫ్ యూ వాంటెడ్ టు షోకేస్ యువర్ పెగా ఎక్స్పీరియన్స్ లైక్ 0 to 2 years, మీరు 0 to 2 yearsలో చూపించుకుందాం అనుకుంటే దెన్ సిఎస్ఏ సర్టిఫికేషన్ ఈజ్ ఇనఫ్. సిఎస్ఏ ఈజ్ ఇనఫ్. మేబీ ఇఫ్ యూ వాంటెడ్ టు షో లైక్ 3+, మీరు బాగా నేర్చుకున్నారు, సో సబ్జెక్ట్ ఎందుకు హైడ్ చేయటం, సో 3+ పెట్టుకుంటాను, ప్యాకేజ్ కూడా ఎక్కువ వస్తుంది అనుకునే వాళ్ళు ఏంటంటే సో సిడబ్ల్యూఎస్ఏ కూడా చేయాలి. సీనియర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ అంటారు, సిడబ్ల్యూఎస్ఏ సర్టిఫికేషన్ కూడా చేయాలి. అండ్ దట్ టు సిడబ్ల్యూఎస్ఏ సర్టిఫికేషన్ మీరు డైరెక్ట్గా చేయలేరు, ఫస్ట్ సిఎస్ఏ చేయాల్సిందే, దాని తర్వాత సిడబ్ల్యూఎస్ఏ చేయాల్సిందే, ఒక సీక్వెన్స్లో వెళ్ళాల్సిందే. సో 3+2 జనరల్గా 3 to 7 years వాళ్ళు జనరల్గా ఈ రేంజ్లో ఉంటారు. సో మోర్ దాన్ 7 అయితే దెన్ లీడ్. ఓకే, సో ఇది అసలు మీకు సజెస్టెడే కాదు, ఓన్లీ ఫస్ట్ 2. దీస్ 2 ఆర్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దట్ టు సర్టిఫికేషన్ డేట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మేబీ మీరు మొత్తం నేర్చుకున్నారు అండ్ ఇంటర్వ్యూకి ఒక 2-3 months తర్వాత వెళ్ళినప్పుడు సో పెగా సర్టిఫికేషన్ ఎప్పుడు చేశారో అని మిమ్మల్ని ఇంటర్వ్యూయర్ అడిగితే ఏం చెప్తారు? సో ఐ హ్యావ్ డన్ ఎస్టర్డే ఆర్ టుడే అని చెప్తే కరెక్టా? 3 years నుంచి ఎక్స్పీరియన్స్డ్ అని అంటున్నారు, సర్టిఫికేషన్ డేట్ వై ఇట్ ఈస్ షోయింగ్ రీసెంట్లీ అని అడుగుతారు. సో దానికి ఆన్సర్ ఏంటి? ఫేక్ అనే కదా, ఫేక్ ఎక్స్పీరియన్సే కదా మీరు పెట్టింది. సో సర్టిఫికేషన్ డేట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే సర్టిఫికేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసేసుకోవాలి. మీరు పెగాని డిసైడ్ అయితే టుడేనే సర్టిఫికేషన్ చేసేసుకోవాలి. హౌ టు డూ దట్ వితౌట్ లెర్నింగ్ అనే దానికి యూ టాక్ టు మీ సెపరేట్లీ. ఓకే, సంథింగ్ అదర్ వే ఉంటుంది. సో మీరు నాకు సెపరేట్గా మాట్లాడితే ఐ కెన్ హెల్ప్ యూ దేర్.
సో ఫైనల్లీ సర్టిఫికేషన్ డేట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ సర్టిఫికేషన్, ఈ టూ సర్టిఫికేషన్స్కి గ్యాప్ అనేది కూడా కొంచెం డీసెంట్గా ఉంటే బెటర్. సో సిస్టమ్ వైజ్ అయితే రెండు సేమ్ డే చేసినా యాక్సెప్ట్ చేస్తుంది, బట్ ఇట్ విల్ నాట్ లుక్ జెన్యున్, రైట్? అవునా? సో ఇట్ షుడ్ బి మెయింటైన్ విత్ మినిమం గ్యాప్. సో నా సజెషన్ ఏంటంటే సర్టిఫికేషన్ మీరు కోర్స్కి ఎన్రోల్ అయిన 1 వీక్లో ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ది, అండ్ మేబీ ఆఫ్టర్ 2 to 3 months సెకండ్ది ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఈచ్ సర్టిఫికేషన్ కాస్ట్ వచ్చేసి మీకు $206 ఉంటుంది, క్లోజ్ టు 16,500 ఆర్ 17,000 బేస్డ్ ఆన్ డాలర్ కాస్ట్. ఈచ్ సర్టిఫికేషన్కి మీరు ఎక్స్ట్రాగా పే చేసి చేసుకోవాలి. గెటింగ్ మై పాయింట్? సో అలా కాకుండా మేబీ మీలో ఆర్ మీరైనా మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సాఫ్ట్వేర్లో వర్కింగ్ వాళ్ళు అయితే దెన్ ఇంకొక అదర్ వే ఉంటుంది. సో మీకు ఇందులో ఆల్మోస్ట్ లైక్ 14,000 వరకు సేవ్ అవుతుంది. మీరు ఏమైనా వౌచర్ తెచ్చుకుంటే ఆల్మోస్ట్ లైక్ 14,000 సేవ్ అవుతుంది మీకు. ఓకే, సో మీకు ఎవరు తెలియదు, మీరు ఓన్గా రాసుకోవాలనుకుంటే 17,000 ఒక్కొక్కటి, ఈచ్ వన్. ఫస్ట్ వన్ 17,000, సెకండ్ వన్ 17,000 వరకు అవుతుంది ఈ కాస్ట్, $206 కాస్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ త్రీ సర్టిఫికేషన్స్, ఈ త్రీ సర్టిఫికేషన్స్ మేజర్ అనుకున్నాం కదా, అపార్ట్ ఫ్రమ్ దీస్ త్రీ సర్టిఫికేషన్స్ అదర్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. సో పెగా బిజినెస్ అనలిస్ట్, ఓకే, సో పెగా డెసిషన్ మేకింగ్, పెగా యూఐ స్పెషలిస్ట్, పెగా రోబోటిక్స్, ఇలా అదర్ సెక్టర్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మీరు పెగా బిజినెస్ అనలిస్ట్ అవుదామని అనుకుంటే, సో ఈ సర్టిఫికేషన్స్ ఇది ఉండాల్సిందే, అలాంగ్ విత్ దట్ దిస్ ఈజ్ ఎక్స్ట్రా. ఆల్ దీస్ త్రీ ఆర్ లైక్ ప్రైమరీ, అండర్స్టాండింగ్? సో ఇవన్నీ మీరు ఎక్స్ట్రాగా చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. సో we almost like took 20 minutes extra time, sorry for that. Okay, so in this session we are understanding what is pega and how the certifications will be, how the salaries will be, and ఎంతమంది ఐ మీన్ హౌ వెదర్ యు ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్, ఇందులో కోడింగ్ ఉంటుందా లేదా, అండ్ దీనికి లైఫ్ ఎలా ఉంటుంది, ఏ సెక్టార్స్లో యూజ్ చేస్తారు, ఇవన్నీ. సో టుమారోస్ క్లాస్లో ఐ విల్ షో యూ ద అవుట్పుట్ ఆఫ్ పెగా. అవుట్పుట్ అంటే యాక్చువల్గా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తే అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది. యాజ్ ఐ టోల్డ్ యూ, మనకి 3 ప్రాజెక్ట్స్ ఉంటాయి, అవునా? 3 ప్రాజెక్ట్స్. సో వన్ ప్రాజెక్ట్ ఈజ్ ఆన్ బ్యాంకింగ్. సో బ్యాంకింగ్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అనేది. అండ్ సెకండ్ ప్రాజెక్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇన్సూరెన్స్, అండ్ థర్డ్ ప్రాజెక్ట్ ఆన్ హెల్త్ కేర్. ఓకే, థర్డ్ ప్రాజెక్ట్ ఈజ్ ఆన్ హెల్త్ కేర్. సో టుమారో ఐ షో యూ పెగాతో ఈ అవుట్పుట్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది. సో బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అనేది మనం క్లాస్లో చేస్తాం, డే 1 నుంచి అసలు అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు పెగా ఎలా ఇన్స్టాల్ చేయాలి, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ టుమారో ఐ షో యూ దిస్ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్. ఇప్పుడు మేబీ మీరు ఒక ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి సో ఒక ఇన్సూరెన్స్ పాలసీ కావాలంటే అక్కడ అప్లికేషన్ పెగాతో బిల్డ్ అయితే అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది ఐ షో యూ దిస్ వన్. సో నెక్స్ట్ డే ఐ షో యూ దిస్ వన్. గెటింగ్ మై పాయింట్? సో మీరు ఏ ప్రాజెక్ట్స్ చేయాలి అనేది మేబీ డెమోస్లోనే చూపించేస్తూ ఉంటాం. ఓకే, సో క్లియర్లీ అండర్స్టూడ్ రైట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆన్లైన్? అందరికి అర్థమైందా? సో Yes, దిస్ sir. ఈజ్ మై నెంబర్, యా. సో దిస్ ఈజ్ మై నెంబర్. సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ రిక్వెస్టింగ్ ఏంటంటే జస్ట్ డ్రాప్ అండ్ మెసేజ్ ఆన్ దిస్ నెంబర్ సెయింగ్ లైక్ ఐ హ్యావ్ అటెండెడ్ టుడేస్ డెమో, ప్లీజ్ సెండ్ రికార్డింగ్ అని ఇప్పుడే మెసేజ్ చేయండి. బేస్డ్ ఆన్ దట్ మీకు ఒక రికార్డింగ్ వచ్చేస్తుంది. అందరికీ రాదు, ఎవరైతే మెసేజ్ చేస్తారో, ఎవరైతే అటెండ్ అయ్యారో సో వాళ్ళకి ఈ రిప్లై వస్తుంది. ఓకే, సో ఫర్ దెమ్ టుడేస్ రికార్డింగ్ అండ్ మేబీ పెగా ఇన్స్టలేషన్. సో పెగా ఇన్స్టలేషన్ వీడియో అండ్ పెగా ఇన్స్టలేషన్ డాక్యుమెంట్. సో ఎందుకంటే మీరు రైట్ నౌ టుడేనే మీరు పెగా సెటప్తో రెడీగా ఉండాలి. మీకు ఒక పెగా ఇన్స్టలేషన్ వీడియో ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది, ల్యాప్టాప్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా. ఎనీవే క్లాస్లో కూడా మళ్ళీ చెప్తాను, బట్ మీ సైడ్ నుంచి కూడా ట్రై చేస్తూ ఉంటే త్వరగా కంప్లీట్ అవుతుంది అనేది. సో రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు డ్రాప్ అండ్ మెసేజ్ నౌ ఇట్ సెల్ఫ్ ఆన్ టు దిస్ నెంబర్. And tomorrow also every one of you online as well as offline, so join with the same link. Offline వాళ్ళైతే డైరెక్ట్గా వచ్చేసండి, ఆన్లైన్ వాళ్ళైతే సేమ్ లింక్తోనే సేమ్ షార్ప్ 7 o'clockకి జాయిన్ అయిపోండి. ఐ విల్ షో యూ దట్ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ దట్ టుడేస్ డిస్కషన్కి రేపటి మీకు కోరిలేటింగ్ అర్థమవుతుంది. అండర్స్టూడ్ ఎవరి వన్ ఆఫ్ యూ? అండర్స్టూడ్ రైట్? ఆన్లైన్ అందరికి అర్థమైందా? ఎనీ డౌట్స్ ఎనీవన్?
Case management also, sir? Sorry, what is that? Case flows, case management. Case management. So that is like basic thing. So 100% we are నేర్చుకోవాల్సింది. So we'll be Okay. covering that case management to the higher extent, like parent cases, child cases, instantiating, propagating. So ఇవన్నీ cover అవుతాయి. Okay, so job scheduler, queue processors, all these things will be covered. Don't worry. Mhm. Thank you. Okay. So don't forget to drop a message on this. You'll be getting recording mostly at the 2 hours time, but the processing mostly today వస్తుంది. Uh, Everything Hello, clear hi గా Chandra. tell me. Sorry to interrupt you. Bhaskar here. Is it a mastery program or is it a basic program? I mean, from the This is scratch, the completely basics basic things. program. Whatever the thing you attended, this is completely basic program. Okay, mastery Uh, program అనేది separate batch ఉంటుంది. So if you are looking for mastery program, just drop a message to me personally in WhatsApp. So మీకు దాని okay, మీద రెస్పాండ్ అవుతారు. ఓకేనా? So this okay, is like okay, basic okay. basic mode. Understood? Fine, fine. Thank you. Yeah. No issues, no issues. Clear everyone? So thank you everyone for your extra time. So tomorrow also please online and offline come same time. Clear, right? Good to close. Thank you everyone.